రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4:7 ప్రకారం మట్టి ఘట్టములో మహిమ ఈ ఐశ్వర్యము కలదు అని అన్నాడు. అంటే ఐశ్వర్యం అంటే దేవుని వాక్యం. ప్రియులరా, దేవుని వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యము. కనుక వాక్యము అనే క్రీస్తు ఈ శరీరములో ఉన్నాడు. నువ్వు విశ్వాసించినప్పుడు ఈ శ్వాసము ద్వారా క్రీస్తు అనేటువంటి మహిమ ఐశ్వర్యము మట్టి ఘట్టములో కలదు. ప్రియులరా, ఒక విషయం చెప్పండి, ఆలోచన చేయండి. 19వ కీర్తన 10వ వచనం చూసినట్లయితే ప్రియులరా, ఒక మాట కీర్తనకారుడు చెప్తున్నాడు. 19వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నా. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కొరవదగినవి, తేనె కంటేను జుంటె తేనె దారాల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యము సత్యమైనవి, కేవలం న్యాయమైనవి. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కొరవదగినది, తేనె కంటేనో జుంటి తేనె దారాల కంటే మధురమైనవి. కనుక దేవుని వాక్యము బంగారము కంటే, తేనె కంటే, డబ్బు కంటే, ఆస్తి కంటే, నీకున్న సమస్తము కంటే నీ మట్టి ఘట్టములో దేవుని వాక్యం ఉంటే ఆ దేవుని వాక్యమే మహిమైశ్వర్యం. ఆ మహిమైశ్వర్యమే యేసుక్రీస్తే వాక్యం. ఇదే కీర్తనలు రాసిన కీర్తన రాసిన గ్రంథము 119వ అధ్యాయం. ప్రియులరా, 119వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే 119:7 నీతిగల నీ న్యాయ విధులన్నీ ఏర్పరచుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించేదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. నీ కట్టడాలను నేను గైకొంటాను. కట్టడం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే మహిమైశ్వర్యము. దేవుని వాక్యం అంటే మహిమైశ్వర్యము. ఆ మహిమైశ్వర్యం అంటే యేసుక్రీస్తు. కనుక ఈ యేసుక్రీస్తు ప్రభును మనం ధరించుకొని ఉన్నాం. ప్రియులరా 127వ కీర్తన 7వ వాక్యం చూసినట్లయితే 127వ కీర్తన 7వ వచనం చదివినట్లయితే ప్రియులరా, 127వ కీర్తన 7వ వచనం చదివినట్లయితే 127 3వ వచనం చదువుతున్నా. 3 కుమారులు 5వ వచనం, వారితో తన అంబుల పొంది నింపుకున్నవాడు ధన్యుడు, అటివారు సిగ్గుపడ గుమ్మములు అవి విరోధులతో వాదించుదురు. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఏముందంటే మొదటి వచనం చదువుతున్నాను. 127:1 యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణం కాపాడని ఎడల దాని కావలు కాయరు మేలుకొని ఉండుట వ్యర్థమే. కనుక ప్రియులరా, యెహోవా లేకపోతే ఇల్లు కట్టినా వ్యర్థమే. యెహోవా పట్టణంలో లేకపోతే కావలి కాసేవారు కూడా వ్యర్థమే. కనుక ప్రియులరా, దేవుని వాక్యం అనేది మన హృదయములో ఐశ్వర్యమే ఉంది. ఆ ఐశ్వర్యమే యేసుక్రీస్తు. దేవుని వాక్యమే ఐశ్వర్యము. అది భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యమై ఉంది. కనుక దేవుని వాక్యం అనేటువంటి ఐశ్వర్యమును మనము ధరించుకొని ఉన్నాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములు చూస్తే ప్రియులరా, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడ్డాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:1 మీ కొరకును లవోదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. మీరు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును శ్రేష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రియులరా, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము. కనుక యేసును ధరించడమే సకల ఐశ్వర్యమై ఉంది. అంటే ప్రియులరా, యేసును ఎప్పుడు ధరించుకోవాలంటే ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతున్న. ప్రియులరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:8 వచనం చదువుతున్నాను. 1 యేసుక్రీస్తు మనకు ఐశ్వర్యమై ఉన్నాడు. 2 ప్రియులరా, ఎటు పోయినాను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము, అపాయములో నున్నాను, కేవలము ఉపాయము లేని వారము కాము. ప్రియులరా, ఎటు పోయిన శ్రమ. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎటు పోయినా నీకు శ్రమ కలుగుతుంది, నీకు శోధన వస్తుంది, నీకు కష్టాలు వస్తున్నాయి, నీకు ఇబ్బందులు వస్తున్నాయి, నీకు నష్టాలు వస్తున్నాయి, నీకు కన్నీళ్ళే,
మిగిలి ఉన్నాయి, నీకు ఒత్తిడులు ఉన్నాయి, నీ పరిస్థితులు బాగలేదు, నీ పిల్లల్ని మాట వినట్లేదు, భర్త భార్య మధ్యలో సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్క చెల్లెల మీద సమాధానం లేదు, ఆర్థికంగా నష్టపోయావు, వ్యాపారంలో నష్టపోయావు, నువ్వు ఏ పని చేసినా నీకు నష్టమే కలుగుతుంది, శ్రమయే కలుగుతుంది. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు ప్రియులారా, ఆ శ్రమలో ఎటుపోయిన శ్రమ, కానీ ఆ శ్రమలో ఇరుకుంపబడిన వారము కాము, ఇరుకుంపబడిన వారము కాము. ఎందుకో తెలుసా? ఈ మట్టి ఘట్టములో మహిమ ఐశ్వర్యం అని క్రీస్తు ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీలో యేసయ్య ఉన్నాడు. విశ్వాసించినట్లయితే నువ్వు పోగొట్టుకున్నావని తిరిగి రాబోతుంది. నువ్వు ఎట్టుపోయిన శ్రమ, ఆ శ్రమల్లోనే ఏముంది తెలుసా ప్రియులరా? ఆ శ్రమల్లోనే మహిమ ఐశ్వర్యం ఉంది. ఆ శ్రమల్లోనే మహిమ ఐశ్వర్యము నీకుంటుంది. ఆ శ్రమల ద్వారా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి శిఖరములో, ఉన్నతమైనటువంటి అనుభవంలో, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములో నీకు నడిపించబోతున్నాడు. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములో మీకు నడిపించబోతున్నాడు. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. కనుక ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 వచనం చదువుతున్నా, చాలా చాలా జాగ్రత్త. 2 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదామనే నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారములను కృంగిపోతుమి. మరియు మృతులను లేపు దేవుని ఇందే గాని మా ఇందే మేము నమ్మకం ఉంచుకున్నట్లు మగుదమను నిత్యము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇంకా ముందుకును తప్పించెను. ప్రియులారా, ఎట్టుపోయిన శ్రమలే. ఆ శ్రమలు ఎటువంటి అంటే మేము మరణించే ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరణించి ఎట్టుపోయినటువంటి మరణించే వారమై ఉన్నాం. అయితే ఆ మరణములో నుండి మేము తప్పించబడ్డాం. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు, ఎటుపోయిన శ్రమలు ఉన్నా కూడా నువ్వు ఇరికింపబడిన వారు కారు. అలాగే ఎలాంటి శ్రమలు నీకు సంభవించినా అందులో నుంచి తప్పించే మార్గమైనా కలుగజేస్తాడు. ఆయన శోధనలో మార్గం కలుగజేస్తానని మాట ఇచ్చాడు. ప్రియ సోదరి సోదరుడు, కనుక దేవుడు నీ శోధనలో మార్గం ఆల్రెడీ కలిగజేసి ఉన్నాడు. శ్రమల్లో కూడా నీకు ఇరికింపబడిన వారు కాకుండా నీకు తప్పించి ఉన్నాడు. ఎందుకంటే మహిమైశ్వర్యం కలిగినటువంటి దేవుడు మీ హృదయంలో ఉన్నాడు. ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదివితే ప్రియులారా, 11:23 చదివితే, వారు క్రీస్తు పరిచారకుల్లా ఎరివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువ క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణప్రాయములు ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనా ఆపదలలోను, దొంగల వలనైనా ఆపదల్లోను, నా స్వజనుల వలనైనా ఆపదల్లోను, అన్యజనుల వలనైనా ఆపదలలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరులని ఆపదల్లోను ఉంటిని. ప్రయాసముతోను కష్టములతోను, తరచుగా జగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసిన అనేకములు ఉన్నాయి ప్రియులారా. 27వ వచనం వరకు చదివితే పౌలు అనుభవించినటువంటి శ్రమ. కనుక ప్రియులారా, ఆ శ్రమల్లోనే దేవుడిని ఒక మాట నీకు తప్పించే మార్గం చూపిస్తున్నాడు. ఇరికింపబడిన వారం కాం, నీకు ఆయన తప్పిస్తాడు. శోధనలో ఆయన మార్గం కలగజేస్తున్నాడు ప్రియులారా. 1, క్రీస్తు మనకు మహిమైశ్వర్యమే ఉన్నాడు. 2, శ్రమలలో నుండి దేవుడు నిన్ను శోధనలో ఒక మార్గం కలగజేస్తున్నాడు. నిన్ను తప్పిస్తాడు, నీకు విడిపిస్తాడు. ఈ మాటను నువ్వు గట్టిగా పట్టుకోవాలా. 1, ఆయన మహిమైశ్వర్యం ఉన్నాడు. 2, ఆయన శ్రమల్లో నీకు మార్గం కలగజేస్తూ ఉన్నాడు, నీకు తప్పిస్తూ ఉన్నాడు. 3 ప్రియులరా, మూడో అంశం ఏంటంటే ప్రియులరా, ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఆయన పరిశుద్ధాత్మ. ప్రియులరా, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఆనందాన్ని ఇస్తున్నాడు. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము
8వ వచనం చూసినట్లయితే ప్రియులరా, 8వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అందులో పట్టణంలో మిగిలిన సంతోషం కలిగను. సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయిచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరజనులు ఇబ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతను లక్ష్యపెట్టి. అతడు బహుకాలము గారడిలు చేచు వారిని ఇబ్రాంతి పరిచినందున వారు అతను లక్ష్య పెట్టిరి. అయితే పిలుపు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందెను. ప్రియులారా, అపవాది క్రియలు ఎక్కడైతే ఉన్నాయో, శ్రమలు ఎక్కడైతే ఉన్నాయో, అక్కడ దేవుని యొక్క ఆత్మ కార్యాలు ఉన్నాయి. అక్కడ దేవుని యొక్క ఆత్మకార్యాలు. ఇక్కడ నుంచి 13వ వచనం చదివితే అక్కడ పరిశుద్ధాత్మ ఆనందాన్ని కలుగజేశాడని ఉంది మాట. ప్రియులారా, 1 క్రీస్తు ఐశ్వర్యమై ఉన్నాడు, 2 శ్రమల్లో ఇరికింపబడిన వారము కాము మార్గం కలుగజేస్తూ ఉన్నాడు, 3 పరిశుద్ధాత్మ ఆనందాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. శ్రమల్లోనే పరిశుద్ధాత్మ ఆనందం ఇస్తున్నాడు. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయము 52వ వచనం చదివినట్లయితే ప్రియులారా, 13వ అధ్యాయం 52వ వచనం, అయితే శిష్యులు ఆనంద భరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యేరి. 1 క్రీస్తు ఐశ్వర్యమై ఉన్నాడు, 2 శ్రమల్లోని నీకు మార్గం కలుగజేస్తున్నాడు, 3 నీకు పరిశుద్ధాత్మతో నింపి సమాధానం కలుగజేస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపి సమాధానం కలుగజేస్తున్నాడు. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే ప్రియులరా, మరి అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని ఇది విశ్వాసించిన వాడై తన ఇంటి వారితో కూడా ఆనందించెను. చెరసాలలో ఒక అధికారి పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ ఆనందంతో నింపబడ్డారు. ఈ చెరసాల అనే శ్రమలో పౌలు శీలతో బర్నబాతో ఆ చెరసాల అధికారి ఇల్లంతా కూడా పరిశుద్ధాత్మతో నిండిపోయింది. ప్రియులారా, ఒక విషయము, ఒకటి ఏంటంటే యేసు మహిమైశ్వర్యమై ఉన్నాడు, 2 శ్రమల్లో నీకు మార్గము కలుగజేస్తూ ఉన్నాడు, ఇడిపిస్తూ ఉన్నాడు, 3 పరిశుద్ధాత్మ ఆనందాన్ని నీకు ఇస్తున్నాడు. శ్రమల్లోనే పరిశుద్ధాత్మ ఆనందం ఉంది. లూకా సువార్త 2:10 వచనములో యేసు ప్రభు పుట్టినప్పుడు సమాధానకర్త దేవుడని, సర్వలోకమునకు సమాధానం ఇచ్చే దేవుడని ఆయన గురించి ప్రకటించబడ్డాయి. కాబట్టి ప్రియులరా, ఆయన సమాధానం ఇస్తున్నాడు. ఈ 3 మాటలు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. 1 ప్రియులరా, క్రీస్తు మహిమైశ్వర్యమే ఉన్నాడు, 2 శ్రమల్లో ఇరికింపబడకుండా ఆయన తప్పిస్తూ మార్గం కలిగజేస్తూ ఆయన తోడుగా ఉన్నాడు, 3 పరిశుద్ధాత్మ ఆనందాన్ని ఆ శ్రమల్లో కలుగజేస్తున్నాడు. 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నట్లయితే ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు, ఈ లైవ్లో ఎంతమంది పాల్పొందులు పొందుతున్నారో వారినట పడిపోయిన వారిని దేవుడు లేవనెత్తుతున్నాడు, నష్టపోయిన వారిని దేవుడు తిరిగి ఇస్తున్నాడు. ఆస్తి ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉంది, కానీ సమాధానం లేనటువంటి వారిని ఈరోజు పరిశుద్ధాత్మ తాకుతున్నాడు. పరిశుద్ధాత్మ నీకు తాకినప్పుడు నువ్వు పరలోకము నుండి వచ్చి పరిశుద్ధాత్మ ఆనందంతో నింపబడతావు. ఎప్పుడైతే నువ్వు నింపబడతావో నీకు ఆరోగ్యం కలుగుతుంది. నీకు ఎప్పుడైతే ఆరోగ్యం కలుగుతుందో ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు నీ పనులన్నీ కూడా సమాధానకరంగా, ఆశ్చర్యకరంగా, ఒక ఆశ్చర్యమైన కార్యాలు నీ పనులను చూడబోతున్నావు. నువ్వు కుటుంబంలో చూడబోతున్నావు. ఈరోజు లైవ్లో పాల్పంపులు పొందిన బిడ్డలు, ఈ లైవ్లో ఇస్తున్న ఒక సిస్టర్ ఉంది, షారోన్. నీకు పిల్లలు లేరు ప్రియ బిడ్డ షారోన్, దేవుడు నీ గర్భాన్ని ఈరోజు ముట్టుతున్నాడు. ఈరోజు షారోన్, దేవుడు నీ గర్భాన్ని ముడుతున్నాడు, నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నీకు మగబిడ్డని దేవుడు ఇవ్వబోతున్నాడు. సరోజిని, నీ భర్త బాధలో ఉన్నావు, దేవుడు కుటుంబంలో సమాధానం లేకున్నావు, దేవుని ఆత్మ నిన్ను తాకుతుందమ్మా. నువ్వు కొన్ని రోజులు ప్రార్థన చేశావు, కానీ ప్రార్థనకు జవాబు రాలే, అలసిపోయావు, ఆత్మీయ జీవితంలో అలసిపోయి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నావు. సరోజిని అమ్మ, దేవుడు నిన్ను ముడుతున్నాడు. టచ్ అండ్ మైట్ పవర్స్. నువ్వు ప్రార్థన ఒకటి కూడా వ్యర్థం కాదు.
నీ కోడలను దేవుడు రక్షిస్తున్నాడు, నీ కొడుకుని దేవుడు రక్షిస్తున్నాడు. టచ్ అండ్ మైటీ పవర్స్. రీకా బాబా. మంజుల సిస్టర్, నువ్వు భర్త కోసం బాధపడుతున్నావు, మారు మనుషు లేదని. దేవుని ఆత్మ తాకుతున్నాడు. దేవుని శక్తి నీ భర్తను తాకుతుంది. కొంత సమయంలో ఆయన రక్షించబడుతున్నాడు, త్వరలో రక్షించబడబోతున్నాడు. టచ్ అండ్ మైటీ పవర్స్. రీకా బాబా బాబా షీ బాబా బాబా. చాలామంది ఆస్తి ఉన్నాయి, డబ్బు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ రకరకాలుగా శోధనల్లో సమస్యలు చిక్కుని ఉన్నారు. నిద్ర పట్టలేక అసమాధానమై ఉన్నారు. దేవుడి లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా, ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన వ్యాపారం కూడా ఎక్కడెక్కడ చితకపడిపోయినాయి. ఓ రాకా రీకా బాబా షబా, ఓ రీ బాబా షబా బాబా షబా బాబా. రెడ్డి, దేవుని ఆత్మచేత నింపబడుతున్న నీ వ్యాపారము దేవుడు అద్భుతకరంగా ఆస్వాదించబోతున్నాడు. నువ్వు పోగొట్టుకుని దేవుడు ఇవ్వబోతున్నాడు. సుజాత సిస్టర్, దేవుడిని పిల్లలు ఇవ్వబోతున్నాడమ్మా. బలమైన శక్తి చేత నింపబడుతున్నాడు. టచ్ అండ్ మైటీ పవర్స్. రీకా బాబా బాబా బాబా. స్వప్న సిస్టర్, నీ భర్త సరిగ్గా పని చేయట్లేదమ్మా, నీ స్థితి బాగలేదు, ఏడుస్తున్నావు. దేవుని ఆత్మ నిన్ను తాకుతుంది, బలపరుస్తుంది రైట్ నౌ. టచ్ అండ్ మైటీ పవర్స్. థ్యాంక్ యూ లార్డ్. ఈ లైవ్లో ఉన్న ప్రతి బిడను ఆస్వాదించండి. దైవ శక్తి చేత నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు కాల్ చేయవలసిన వారు కాల్ చేయండి. మీ కాల్స్ రిసీవ్ చేసుకుంటాం. ఈరోజు ఈ కష్టకాల శ్రమల్లో చాలామంది ఆత్మీయ జీవితంలో పడిపోయినటువంటి వారిని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ప్రియులారా, దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈరోజు ఈ లైవ్ ప్రోగ్రాం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆత్మలో చెప్తున్నాడు, నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే, లైవ్ చేయాల్సిందే. ఎంతోమంది విశ్వాసములో బలహీనపడిపోయారు, ప్రార్థనలో పడిపోయారు, ఆత్మీయ జీవితంలో చితకబారిపోయారు. ఎంతోమంది ఎండిపోయినటువంటి వాళ్ళని దేవుడు బలమైనటువంటి ఆత్మని ఇవ్వబోతున్నాడు. కాల్ చేయండి. మీ కాల్ ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు మీకోసం ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రియులరా, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. అయ్యగారు, మీ ప్రోగ్రాం చూస్తాను అయ్యగారు. ఇప్పుడు నా జీవితంలో మనశ్శాంతి లేదండి. ఏం పేరు అమ్మ మీ పేరు? నా పేరు యేసుపాదం అండి. ఎక్కడి నుంచి? మాది కామరపూట దగ్గర అండి, జంగారెడ్డిగూడెం అండి. నువ్వు చాలా ఏ పని చేసినా జరగట్లేదు, చాలా మనశ్శాంతి లేకుండా ఉన్నావు నువ్వు. అవునయ్యా. ఏం చేయాలో అర్థం కాలేదు, ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒకసారి చనిపోవాలనిపిస్తుందా? సరే, నేను ప్రార్థన చేస్తున్నా. లార్డ్ యేసు పాద కోసం ప్రార్థిస్తున్నా. దేవుని ఆత్మ బిడ్డను తాకునుగాక, దైవ శక్తి చేత నింపి ఆశీర్వదించమని. ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తి బిడ్డ గుండెల్లో, శరీరంలో చొచ్చునుగాక. దురాత్మ, చెడ్డాత్మ, కృంగదీసే ఆత్మ బయటికి పో. యేసు నామములో విడుదల కలుగునుగాక. ఇప్పుడే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది బ్రదర్. దేవుని శక్తి నేను తాకుతుంది. నేను చూస్తున్నా, నీకు ఒక ఎడమ భుజం, ఒక బాడీలో ఒక పార్ట్ కొంచెం నొప్పి వస్తుంది. నిజమా? నరాలు లాగుతుంది. అది ఎడమ వైపుననా? దేవుడిని తాకుతున్న. టచ్ అండ్ మైటీ పవర్స్ అండ్ బ్లెస్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, కాల్ చేయండి. ఇది కాల్ చేయవలసిన సమయం. మీకోసం ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఆవరిస్తున్నాడు. రేఖా బాబా, శాందారా బాబా.
Holy Spirit, touch in mighty powers. Lord, touch in mighty powers. కాల్ చేయండి. మీకోసం ప్రార్థన చేయడానికి మంచి అవకాశము. కాల్ చేయవలసిన ఇప్పుడు కాల్ చేయండి. బయటికి వెళ్ళి కాల్స్ వస్తుందండి. Lord, touch in mighty powers in Jesus' names. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి అమ్మా? ఓకే, ఏం పేరు? రామావతి సిస్టర్. ప్రభావతి, నువ్వు ఒక పని చేయాలని ఆలోచిస్తున్నావు. అది అవుతుందా లేదా అనుకుంటున్నారు, నిజమేనా? ఒక పని అవ్వాలనుకుంటున్నావు. హలో, అవునా కదా అమ్మా ప్రభావతి గారు? రైట్. దేవుడు ఖచ్చితంగా త్వరలోనే అద్భుతం కార్యం చేయబోతున్నాడమ్మా. అద్భుతమైనటువంటి సంబంధం వస్తుంది నీ పాపకి. యెషయా గ్రంథము 43:19 వచ్చిన ఒక నూతన కార్యం జరిగిపోతుంది. లార్డ్, టచ్ అండ్ మైటీ పవర్స్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులరా, ప్రభావతి వంటి సిస్టర్స్ వారి బిడ్డ వివాహం కోసము ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా దేవుడు త్వరలో అద్భుతమైనటువంటి సంబంధం, ఆశ్చర్యమైన కార్యం వారి జీవితంలో చేస్తున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ఏం పేరమ్మా? కుమారియా? ఎవరు, ఎక్కడి నుంచి? చెప్పండి మీ సమస్య. ఓకే, ఎవరికో బాగలేదు ఒక బిడ్డకు మీ ఇంట్లో. నీకేనా? లార్డ్, ఐ కమాండ్ అండ్ మైటీ పవర్స్. కుమారి అప్పుల సమస్య, అనారోగ్య సమస్య ముట్టడి తాకండి ఇన్ జీసస్ నేమ్. ఇప్పుడే స్వస్థత కలిగి ఉంది గాక. ఆమేన్, ఆమేన్. నీకు ఒక సైడ్ బిజినెస్ దేవుడు ఇవ్వబోతున్నాడమ్మా త్వరలో. ఒక సైడ్ బిజినెస్ ఇవ్వబోతున్నాడు. రేపు కాల్ చేయండి, చెప్తాను. ఓకే అమ్మా. కాల్స్ రావట్లేదు. ప్రియ సహోదరుడా, ఆలోచన చేయండి. ఈరోజు లైవ్లో ఏకీభవించిన ప్రతి బిడ్డల కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఒక అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు చాలామంది విదేశీలో, అవుట్ ఆఫ్ అమెరికా, జర్మనీ, కెనడా, లండన్స్లో. వాళ్ళు జాబ్ రావట్లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు, లైవ్లో వీక్షిస్తున్నారు వాళ్ళు. దేవుడు ఖచ్చితంగా వారిని త్వరలో జాబ్ ఇవ్వబోతున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. నీ పేరు ఎవరు? చెప్పండి, ఏం పేరు? సుగుణ. చాలా బలహీనంగా ఉన్నామ్మా. నువ్వు బలహీనంగా ఉన్నావు. దేవుడు ఖచ్చితంగా నీ భర్త విషయంలో ఆలోచిస్తున్నావా? ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకో. లార్డ్, సుగుణ కోసం ప్రార్థిస్తున్నా. ఐ టచ్ అండ్ మైటీ పవర్స్. దైవ శక్తి చేత బిడ్డ నింపి దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ కాల్స్. ప్రియ సహోదరుడా, ఈ లైవ్లో మీరు మనసు పై ఉన్నటువంటి వాటి మీద పెట్టి కాల్ చేయండి. లోక సంబంధమైన ఆలోచన విడిచిపెట్టి కాల్ చేయండి. దేవుడు ఆత్మ ఒక ఆశ్చర్యమైన కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. చెప్పండి, ఏం పేరు? హలో, వందనాలమ్మా. చెప్పండి, ఏం పేరు? ఎవరు? ఏం పేరమ్మా? ఎక్కడి నుంచి? ఓకే, దేవుడు నీకు సేవకు పిలుస్తున్నాడు బ్రదర్.
నీకు సేవకు పిలుస్తున్నాడు త్వరలో. అక్కడ దేవగోత్రం అయ్యా ఉన్నారండి, నేను వికలాంగుని. ఓకే, వికలాంగులే కానీ దేవుడు నీకు సేవ చేయడానికి పిలుపు ఉంది. ప్రార్థన చేస్తున్నా. సరే మంచిది. లార్డ్ ప్రభా, యెహోను బ్రదర్ వికలాంగు బ్రదర్ అరి కాలు మొదలు తల స్వస్థపరచండి. పరిశుద్ధాత్మతో శక్తితో నింపండి. టచ్ అండ్ బ్లెస్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హలో కిరణ్, హలో కిరణ్, ఇది రావట్లేదని చెప్పబ్బా. ఇక్కడ రావట్లేదు, ఎప్పుడు ఇస్తారు? ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు. ఏం పేరు? ఆ టైం చూడు, ఇప్పుడు పెడతారా మీరు? నేను అసలు ముట్టలేదు. ప్రైజ్ లార్డ్ అమ్మా. అంజనా ఎవరు? హలో, ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏం పేరమ్మా? సంగతి కోసం మారు మనసు కోసం ప్రేయర్ చేయాలి పాస్టర్. మారు మనసు. ఏం పేరు? హలో, ఏం పేరు? సంపత్ నా పేరు కళావతి అండి. ఓకే అమ్మా, ఎక్కడి నుంచి? హైదరాబాద్ అండి. ఓకే అమ్మా, కళావతి గారు. సంపత్ మారు మనసు కోసం అండి. మీరు చాలా దేవుని కోసం చాలా అత్యాసక్తితో ఉన్నారు సిస్టర్. మీ పిల్లలను కూడా చాలా వాక్యాన్ని నేర్పిస్తున్నారు మీరు. నిజమా కాదా చెప్పండి? అవునండి, అవును పాస్టర్. సంపత్కి త్వరలో దేవుడు రక్షించబోతున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకో. అవును. లార్డ్, ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సంపత్ బ్రదర్ ని సంపూర్తిగా ముట్టండి, తాకండి. అపొస్తలుల కార్యం నా ప్రభా 9:1-16 వచ్చిన ప్రకారం స్వస్థపరచు, ఆయన సేవకునిగా మార్చు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. సిస్టర్, మీ కుటుంబాల కోసం చాలా ప్రార్థన చేస్తున్నారు మీరు. అవునండి. మీ సిస్టర్ ఎవరు ఉన్నారు, వాళ్ళ కోసం చాలా పశ్చాత్తాపడుతున్నారు మీరు. అవును పాస్టర్ గారు. మీరు రేపు కాల్ చేయండి, చెప్తాను. ఓకే. రైట్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. నెక్స్ట్ కాల్స్. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ఈ లైవ్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు దర్శించబోతున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, వందనాలమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ఏం పేరు బిడ్డ? ఏం పేరు? నా పేరు మహిమ సంజీవని. ఎక్కడి నుంచి? ఈసీఎల్. వెరీ గుడ్ అమ్మా. నువ్వు ఒక బ్రదర్ కోసం ప్రార్థన చేస్తున్నావు. దేవుడు కొన్ని విషయంలో నీకు సేవలు వాడుకోబోతున్నాడు. నువ్వు రేపు కాల్ చేయమ్మా. ఈసీఎల్ నాగారంలో ఉంటాను నేను. కాల్ చేయ రేపు. లార్డ్, మహిమ శిష్ట కోసం ప్రార్థిస్తున్న ప్రభువా, నీ ఆత్మతో శక్తితో నింపి ఇప్పుడు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి బిడ్డ, ఏం పేరు? నా పేరు దానమ్మండి. ఎక్కడి నుంచి అమ్మా? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి. దేవుడు అన్ని విధాలుగా నేను దీవించాడు. ఒక పని వాళ్ళమ్మ నీకు. నిజమేనా? చెప్పండి. దేవుడు నిన్ను ఆస్వాదించిపోతున్నాడమ్మా. ఖచ్చితంగా రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తాను. దానమ్మ సిస్టర్ కోసం ప్రార్థిస్తున్న ప్రభా, నీ బలమైన హస్తం ఈ బిడ్డ పైన తాకనివ్వండి. నజరేయుడైన యేసు నామములో ఆదికాండం 17:1 ప్రకారం బ్లెస్ అయ్యి లార్డ్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. నెక్స్ట్ కాల్స్. హలో, వందనాలమ్మా. చెప్పండి, మీ పేరమ్మా? నా పేరు చిన్నమ్మాయ్య. ఎక్కడి నుంచమ్మా? విజయవాడ. మీ ఇంట్లో బాబు కోసం ప్రార్థన చేస్తున్నారా మీరు? నా కోసం అయ్యా, ఇంట్లో పరిస్థితి బాగాలేదయ్యా. ఎవరో బాబు ఉన్నారంట కోసం మరి మీరు ఒక బ్రదర్ కోసం ప్రార్థన చేస్తున్నాం.
ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. సిస్టర్ కోసం ప్రార్థిస్తున్న ఆత్మతోను శక్తితో నింపండి. ఈ బిడ్డను ఆరోగ్యం దయచే దైవ శక్తి చేత నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. నెక్స్ట్ కాల్స్. ఇది నా దగ్గర ఉంది. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లాగండి. చెప్పండి మీ పేరు. నారాయణమ్మ. ఎక్కడి నుంచి? మేము ఒంగోలు నుంచి ఫోన్ చేస్తున్నాము. ఒంగోలు నుంచి. మీ డాడీనా ఎవరో పెద్దోళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు కదా? ఏం పేరు? పేరు సుబ్బులండి. ఓకే, ప్రార్థన చేస్తాను. మీ సమస్య? లార్డ్, ఈ బిడ్డ కోసం ప్రార్థిస్తున్న, సుబ్బుల కోసం ప్రార్థిస్తున్న, సిస్టర్ కోసం ప్రార్థిస్తున్న, ఆత్మతోను శక్తితో నింపి తాకి ఈరోజే విడుదల చేయి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి ఏం పేరు? ఓకే ఓకే ఓకే. ఎక్కడ, ఎవరు మీది? మీ చేయి హార్ట్ మీద పెట్టండి. లార్డ్, పగిలిపోయిన గుండెను బాగు చేయగల దేవుడు యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ హార్ట్ను స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, వందనాలమ్మా. హలో, వందనాలు సిస్టర్, వందనాలు. చెప్పండమ్మా నీ పేరు. హలో, చెప్పమ్మా నీ పేరు, మీ సమస్య. కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పు బిడ్డ. సార్, నేను నా భర్త కోసం ప్రేయర్ చేయాలని ఆశిస్తున్నాను. లార్డ్, ఈ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నారు. భర్తను దర్శించండి, ముట్టండి, తాకండి. టచ్ అండ్ మైటీ పవర్స్ అండ్ బ్లస్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మీ లౌడ్స్, టీవీ లౌడ్స్ తక్కువ చేసుకొని ఫోన్ కాల్ చేయండి అమ్మా. తప్పక దేవుడిని దర్శిస్తున్నాను. మీ భర్తను దేవుడు మారుస్తున్నాడు అమ్మా. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, వందనాలమ్మా. చెప్పండమ్మా మీ పేరు. సార్, నా పేరు అబ్రహాం సార్. ఎక్కడి నుంచి అమ్మా? సార్, కర్నూలు నుంచి సార్. ఆహా, నువ్వు సేవలో వాడబడబోతున్నావు బ్రదర్ త్వరలో. నీ సమస్య చెప్పండి. హలో, లార్డ్, ఐ కమాండ్ ఇన్ మైటీ పవర్ ఆఫ్ నేమ్ ఆఫ్ జీసస్. అబ్రహాం దీవించండి, ఆస్వాదించండి, దైవ శక్తి చేత నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ సార్. చెప్పండి ఏం పేరమ్మా? సార్, అమూల్య సార్. మేము నెల్లూరు నుంచి కాల్ చేసి. ప్రైజ్ లార్డ్ సార్. చెప్పండి మీ సమస్య. అత్తమ్మ గారికి, మా అత్తమ్మ గారికి కొంచెం నా ఎడం సైడ్ పెయిన్ గా ఉంది సార్. ఓకే. మా ఆడపడుచుకి వివాహం చేస్తున్నానంటే కుదరట్లేదు సార్. ఓకే, ప్రభువా, ఆడపడుచు వివాహం కోసం ప్రార్థిస్తున్నా. యేసు నామములో మిరకల్ జరుగును గాక. అత్తమ్మ ఎడమ వైపున అవయవాలను ముట్టండి, తాకండి. లార్డ్, టచ్ అండ్ హీల్. యాకోబు పత్రిక 5:14-16 వచనం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మీ ఆడపడుచు వాళ్ళ వివాహం త్వరలో కుదురుతుందమ్మా. మీ అత్తమ్మ కూడా మంచిగా అవుతుంది. రేపు కాల్ చేయండి, చెప్తా. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మా చెప్పండి ఏం పేరు? హలో, చెప్పు బిడ్డ ఏం పేరు? నా పేరు గీత అంకుల్. ఎక్కడి నుంచి? ఇక్కడ కర్ణాటక బళ్ళారి సైడ్ అంకుల్. ఓకే, మీ పేరెంట్స్ కోసం ప్రేయర్. చెప్పండి మీ సమస్య. లార్డ్, ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గీత కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ ఆత్మతోను శక్తితో నింపండి, దర్శించండి, ముట్టండి, తాకండి. ఫిల్ ద హోలీ స్పిరిట్ అండ్ హోలీ గోస్ట్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి వందనాలు. ఈరోజు మరల దేవుడు పునరుద్ధాన శక్తిని, జీవాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో,
రోజులాడు ప్రైజ్ లాడమ్మా, ఏం పేరు? సంధ్య సంధ్య. ఎవరు? ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. సంధ్య కుటుంబం కోసం ప్రార్థిస్తున్నా. ఆ బిడ్డల అవయవాలన్నిటిని ముట్టండి యేసు నామములో. నిర్గమ 15:26 వచనం ప్రకారం దర్శించి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియా సహోదరి సోదరుడా, ప్రతి నెల 10వ తారీఖు మీటింగ్స్ ఉంటుంది హైదరాబాద్లో. ఆ మీటింగ్ రావాలంటే విడుదల మీటింగ్ ఉంటుందండి, అభిషేక విడుదల మీటింగ్స్. రావాలంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అయ్యి మాట్లాడితే ఖచ్చితంగా మీకు అడ్రస్ ఇస్తాము. అలాగే ప్రతి ఆదివారము 3 సర్వీసులు వస్తున్న, సాయంత్రం, పొద్దున, మధ్యాహ్నము. కనుక కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవాలి. హలో, ప్రైజ్ లాడమ్మా. వందనాలు. ప్రైజ్ లాడ్. చెప్పండి మీ పేరు? రవికుమార్ సార్. ఎక్కడి నుంచి అమ్మా? చెప్పండి మీ సమస్య. జాబ్ గురించి కావాలి. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి. ప్రభువా, రవికుమార్ కోసం ప్రార్థిస్తున్నా యేసు క్రీస్తు నామములో. యెషయా గ్రంథం 11:2-3 వచనం, ఒక నూతన కార్యం జరిగించండి ప్రభువా. చిగురు పుట్టించి ఫిల్ ద హోలీ స్పిరిట్ టచ్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. బ్రదర్, ఒక జాబ్ దగ్గర ఉంది, నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. చెప్పేం పేరు? ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. చెప్పండి మీ పేరు? నా పేరు నాగేశ్వరరాయ్ గారు. ఎక్కడి నుంచి అమ్మా? మేము గుంటూరు దగ్గర నరసరావుపేట నుంచి మాట్లాడుతున్నాం అయ్య గారు. అయ్యా చెప్పండి. కొంచెం చాలా అప్పులు బాధలతో ఉన్నాం అయ్య గారు. ఒకటి లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు. రోమా 4:17 అది మాట నమ్మండి. దేవుడు ఖచ్చితంగా మరలా దేవుడు నీకు మొదటి స్థితి ఇస్తాడు. 2 కళ్ళు మూసుకో. ప్రభువా, నీకు స్తోత్రం. నాగేశ్వరరావు కొరకు ప్రార్థన చేస్తున్నా. అబ్రహాము లేని వాటికి ఉన్నట్టు చేసిన దేవుడు. ఏబు గ్రంథము ప్రభా రీకా బా 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 ష బాబా. ప్రభా, ఏబుకు 2 అనుకోండి ప్రభా, 2 ఆశీర్వదించినావు. ఆ బ్లెస్సింగ్ బిడ్డకు వచ్చిన గాక యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్, నీకు మెల్లగా ఒక బిజినెస్ ఇవ్వబోతున్నాడు దేవుడు. మళ్ళీ నీకు స్టార్ట్ అవుతుంది. నువ్వు టెన్షన్ పడొద్దు, దేవుని మీద ఆధారపడి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ కాల్ చేయండి. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారండి. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు జీవా పాస్టర్ గారండి. జీవా. దేవానా? ఈ జీవానా? జీవా. ఎక్కడి నుంచి అమ్మా? గుంటూరు నుంచి అండి. చెప్ప బిడ్డ మీ సమస్య. నాకు బాగా అట్లేదు పాస్టర్ గారండి, అనారోగ్యంతో బాగా చేయబెట్టండి. నొప్పి ఎక్కడ ఉంటుందో అక్కడ చేయబెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శిస్తున్నాడు. నేను చూస్తున్నా ఒక దూత మీ ఇంటి పక్కన నిలబడ్డాడు. రైట్ నౌ టచ్ అండ్ మైట్ పవర్స్. ఓ రీకా బా బాబా షే బాబా. యెహోషువ గ్రంథం 5:1-15 లార్డ్ ఫిల్ ద హోలీ స్పిరిట్. దేవా, బిడ్డ అవయవాలన్నిటిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పని కోసం నేను వాడుకోబోతున్నాడు. దేవుడు నేను స్వస్థపరచబోతున్నారమ్మా, సాక్ష్యం చెప్పాలి. చెప్పండి. రైట్, నీకు ఖచ్చితంగా నీకు బాగు చేస్తాడు, విశ్వాసం పెట్టుకోండి. ఓకే నాన్న, ఓకే. నెక్స్ట్ కాల్స్. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో. హలో, వందనాలమ్మా. ఏం పేరు? వందనాలయ్యా. నా పేరు మరియా. ఎక్కడి నుంచి బిడ్డ? నేను ఒంగోలు నుంచి. చెప్పు మీ సమస్య. మరియమ్మ, నువ్వు గృహం విషయం గురించి కరెక్ట్ గానే ఆత్మీయతలో కొంచెం డీలే అవుతున్నట. దేవుడట ఎపేసులకు రాసిన పత్రిక 3:20 అడిగిన వాటికంటే ఊహించిన వాటి అత్యధికమైన బ్లెస్సింగ్ నీకు ఇవ్వబోతున్నాడు. ఒక మంచి ఇల్లు ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు. లార్డ్ ఈ బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. నేను నమ్మిన బిడ్డ ఇప్పుడే ఒక అద్భుతం జరిగి, ఒక ఆశ్చర్యకార్యం జరిగి, ఆ ప్రాంతంలో వెలుగు దీపమై ప్రభా ఒక మంచి గృహాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా దేవుడు గొప్పవాడు, నీకు మంచి ఇల్లు ఇవ్వబోతున్నాడు బిడ్డ. నువ్వు సాక్ష్యం చెప్పు. రైట్ బిడ్డ. నెక్స్ట్ కాల్స్. రీకా బాబా శాందారా బాబా కూరాబా రాబా రాబా రాబా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా.
The person you are speaking with. నెక్స్ట్ కాల్స్. హలో హలో, ప్రైజ్ లార్డ్ అన్నా. చెప్పమ్మా, నీ పేరు బిడ్డ? నా పేరు మాణిక్యం అండి, ఎక్కడి నుంచి అమ్మా? పిడిగిరాల నుంచి. అమ్మా, ఖచ్చితంగా దేవుడు చాలా బలహీనంగా ఉంటున్నావు. మీ సమస్య చెప్పు. నాకు అప్పులు ఉన్నాయి అన్న. ఓకే బిడ్డ, దేవుని మీద భారం పెట్టు అమ్మా. కీర్తన 55:22 లార్డ్ ఐ కమాండ్ మై పవర్ ఆఫ్ నేమ్ ఆఫ్ జీసస్. బిడ్డ, అప్పులన్నీ కొట్టివేయి. 2 కొరింథీ 8:9 వచనం ప్రకారం నా యేసు నామములో కొట్టివేయబడును గాక. ఆమేన్, ఆమేన్. నా ప్రభు మీకోసం దరిద్రుడయ్యాడు. నెక్స్ట్ కాల్స్. పిల్లల గురించి కూడా ప్రార్థించండి. ప్రభు, ఈ బిడ్డకు సంతానం కలుగును గాక. ఐ కమాండ్ మై పవర్ ఆఫ్ నేమ్ ఆఫ్ జీసస్. ఈ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రీకా బాబా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్యా. చెప్. పేరు కోటమ్మ. పోచం, ఎక్కడి నుంచి? ఖమ్మంపేట నుంచి అయ్యా. అమ్మాయి చెప్పు మీ సమస్య. చెప్పు మీ సమస్య. మీ సమస్య చెప్పు. నా సొంత కిడ్నీ ప్రాబ్లం, కాళ్ళు నొప్పులు. అమ్మ, ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడు. ఒకటి నమ్మాలి. నాకు మత్తయి సువార్త 17:21 లార్డ్ ఐ కమాండ్. ఆ పాత నిబంధన కాలంలో నాకు అసాధ్యమన్నావు, కొత్త నిబంధన కాలంలో నీకు అసాధ్యమన్నావు ప్రభువా. ఈ బిడ్డ కిడ్నీని సంపూర్తిగా ముట్టండి లార్డ్, యేసు నామములో. ప్రభా, కొత్త కిడ్నీ ప్రభా, మీరు నూతన కార్యం జరిగించి స్వస్థపరిచి నూతన కిడ్నీ బిడ్డకు దయచి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఏం పేరు? అరుణ, ఎక్కడి నుంచి? ఓకే, ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అరుణ సిస్టర్ కర్నూలు స్వస్థపరచండి. ఈ బిడ్డ సమస్యలను బాగు చేయండి. పరిశుద్ధాత్మతో శక్తితో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో అమ్మా, వందనాలు. చెప్పండి, ఏం పేరు? ప్రభుదాస్, ఎక్కడి నుంచి అమ్మా? రైట్, నీ సమస్య చెప్పమ్మా. ఆలేరు నుంచి ప్రభుదాస్ గారు. లార్డ్ ఐ కమాండ్. లార్డ్, కిడ్నీని ముట్టండి, అవయవాలను ముట్టండి. మట్టిలో నుండి మనసిచ్చిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు శక్తిగల నామములో ఆ కిడ్నీ వచ్చునుగాక నేను ప్రకటిస్తున్నా. యేసు నామములో హీల్ అవుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, నమ్మండి. రీకా బాబా షా బాబా. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పమ్మా, ఏ ఊరు, ఏం పేరు? మాది ఆలగడ్డ పక్కన అన్న, పెద్ద భోజనం. నా పేరు విమల. చెప్పు బిడ్డ, మీ సమస్య. సమస్య అన్న, ఆరోగ్యం బాగలేదన్న. ఆరోగ్యం బాగలేదు. ఇంట్లో ఆర్థికమైన సమస్య. అదే, ఒక్క వైపున ఆర్థిక సమస్యలు ఉన్నాయి నీకు. లార్డ్ ప్రభా, ఈమెల కోసం ప్రార్థిస్తున్న ప్రభా, నా దేవుని యేసు నామములో, యేసు ప్రభు నమ్మిన బిడ్డలకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, అప్పులు ఉండకూడదు. మంచి ఆరోగ్యం వారికి కలగాలి. యేసు నామముల బిడ్డకు మంచి ఆరోగ్యం కలగాలి ప్రభా. ఆర్థిక ద్వారాలు, తలుపులన్నీ ఓపెన్ అవ్వాలి ప్రభా. ద్వారాలన్నీ తెరవబడాలి ప్రభా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా నా దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు, నమ్మండి. రీకా బాబా షబా బాబా. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి, ఏం పేరు? ఏం పేరు? చెప్పండి మీ సమస్య. ఆరోగ్యం బాగలేదు. కళ్ళు మూసుకో. ప్రభువానికి స్తోత్రాలు. బిడ్డ ఆరోగ్యాన్ని సంపూర్తిగా బాగు చేసి దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నెక్స్ట్ కాల్ అమ్మా. అమ్మ, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పు బిడ్డ, మీ సమస్య. మీ సమస్య చెప్పమ్మా. ఏ ఊరు? నంద్యాల జిల్లా. ఏం పేరు బిడ్డ, మీ పేరు? నా పేరు పావని. చెప్పు బిడ్డ, మీ సమస్య. చెప్పు, మీ సమస్య చెప్పు నాన్న. లార్డ్, పావని కోసం ప్రార్థిస్తున్నా. ఈ బిడ్డ కాలు మొదలుకొని తలను స్వస్థపరచు. అప్పులన్నీ కొట్టివేయండి. అర్థమైంది. అప్పులన్నీ కొట్టివేయండి యేసు నామములో. యేసు నామములో విడుదల, 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 విడుదల. ఆర్దరి కాబా శాందారాబా. విడుదల కలుగునుగాక. ఆమేన్. తప్పగా దేవుడికి బ్లెస్సింగ్ చేయబోతున్నాడు. రీ బాబా.
దేవుడు నేను కార్యం చేయబోతున్నాడు. నెక్స్ట్ కాల్స్ రీకా బాబా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, హలో, వందనాలమ్మా. చెప్పండి మీ పేరు. నా పేరు లక్ష్మి అండి. చెప్పండి మీ సమస్య. అయ్యా, మా అల్లుడికి కడుపులో నొప్పితో బాధపడి అన్నం అరగట్లేదయ్యా. లార్డ్ ఐ కమాండ్. మా అల్లుడు కాకండి. లక్ష్మి అల్లుడు కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ పేగులన్నీ స్వస్థత కలుగును గాక. యేసు నామములో వాంతులు ఆగిపోను గాక. పరిశుద్ధాత్మతో శక్తితో లార్డ్ టచ్ ఈ కుటుంబాన్ని ఆస్వాదించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన తక్కువైపోతుందమ్మా, నమ్మండి. ఖచ్చితంగా తక్కువైపోతుంది. దేవుడు కార్యం చూడబోతున్నావు. నెక్స్ట్ కాల్స్ ప్రియా సహోదరి సోదరుడా, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ ఈ లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా తిరిగి మొదటి స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు. అనేక బిడ్డలను సంతానము, మగ బిడ్డలను దేవుడు ఇవ్వబోతున్నాడు. అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, పాట బాడీని దేవుడు ముట్టబోతున్నాడు. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఉన్నానయ్యా. చెప్పండి, ఏం పేరు? నా పేరు శాంతమ్మ, మాది నర్సాపేట. కుటుంబం కొరకు ప్రార్థించండి. ప్రభా, శాంతం కోసం ప్రార్థిస్తున్నా. బిడ్డను ఆస్వాదించి కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హలో, వందనాలమ్మా సిస్టర్ గారు. వందనాలమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి, ఏం పేరు? చెప్పండి మీ సమస్య. నేను బూతి మాటలు మాట్లాడదు. మా డాడీ తాగొద్దు. ఓకే ప్రభా, ఈ బిడ్డ బూతులు మాట్లాడకుండా, వాడి డాడీ తాకుండా దైవ శక్తి చేత బిడ్డ నోరును, నాలుకను తాకి, గొంతును తాకి స్వస్థపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నెక్స్ట్ కాల్స్. రీకా బాబా బాబా షబా బాబా కూరాబా షబాబా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. చెప్పండి మీ పేరు. నేయమ్మ, ఎక్కడి నుంచమ్మా? మాట్లాడుతున్నాం. ఓకే, మీ సమస్య లార్డ్ ప్రభా స్తోత్రాలు. ఈ తల్లి గారి గ్యాస్ ట్రబుల్, షుగర్, బీపీ సంపూర్ణంగా స్వస్థపరచండి. ఇంటిని బాగు చేయండి, పనిని బాగు చేయండి. యేసు నామములో అబ్రహామును దీవించినట్టు బిడ్డను దీవించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానాలు దేవుడు నెరవేర్చినట్టుగా లైవ్లో ఉన్నటువంటి బిడ్డలు ఎంతోమంది ప్రార్థన చేసి అలసిపోయారట. ప్రార్థన చేసి మొదటి స్థితిని మర్చిపోయి బలహీనపడిపోయారు. ప్రభు అంటున్నాడు, శ్రమల్లో నీకు మార్గం కలుగజేసి ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, చెప్పండి మీ పేరమ్మా. వందనాలు. చెప్పండి మీ పేరు. ఎక్కడి నుంచి అమ్మా? చెప్పండి మీ సమస్య. మీరు దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఒక 1 అవర్ ప్రార్థన చేయాలి బ్రదర్స్, నిద్రపోకముందు. లార్డ్ ఐ కమాండ్, వారి భార్య ఎక్కడున్న మనసు మార్చి, బ్రదర్ మనసు మార్చి, చిన్న సమస్యతో ప్రభా వీళ్ళు పెద్దగా చేసుకున్నట్టు కనబడుతున్న ప్రభా బలమైన ఆత్మతో శక్తితో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడమ్మా. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, అమ్మా, వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. చెప్పు బిడ్డ మీ పేరు. షారోన్. చెప్పు నాన్న. నా పేరు మాట్లాడుతున్నాను. చెప్పండి మీ సమస్య. లార్డ్ ఐ కమాండ్. కళ్ళు మూసుకోండి. ప్రభువా, షారోన్ కీళ్ళ నొప్పి, నరాల నొప్పి, అవయవాలు యేసు నామములో విడుదల కలుగును గాక.
యేసు నామములో స్వస్థత కలిగి టచ్ మై పవర్స్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం అంట మీ నోటితో ప్రకటించాలంటమ్మా మీరు. ఇర్మియా 1:1-6 చదవండి. రైట్. నెక్స్ట్ కాల్స్. దేవుని కీళ్ళ నొప్పిని బాగు చేస్తున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు. చెప్పండి మీ సమస్య. ఆర్థికమైన ఇబ్బందులు, అప్పుల బాధలు ఉన్నాయా? లార్డ్ ఈ బ్రదర్ అప్పుల బాధలు, అవయవాలు, ప్రతి అనారోగ్య సమస్యను స్వస్థపరచండి. నజరేయుడైన యేసు నామములో విడుదల చేయి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నెక్స్ట్ కాల్స్. ప్రియ సోదరి సోదరుడా, ప్రతి నెల 10వ తారీఖు హైదరాబాద్ విడుదల అభిషేక సభ ఉంటుంది కనుక మీకు రావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి. అలాగే ఈసీఐఎల్ నాగారంలో, హైదరాబాద్, సికింద్రాబాద్లో మాకు 3 ఆరాధనలు జరుగుతున్నాయి. తెలుసుకోవాలంటే ఈ నెంబర్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచమ్మా? అది విజయవాడ నుంచి అండి. చెప్పండి మీ సమస్య. అప్పుల కొరకు షుగర్ వ్యాధి ఉంది. ప్రభా, ఈ తల్లి గారి కోసం ప్రార్థిస్తున్నా. అప్పులన్నీ తీసివేయండి, షుగర్ తీసివేయండి, టెన్షన్ తీసివేయండి నాయన. నీ రక్తంతో బిడ్డను కడగండి యేసు నామములో. బలమైన ఆత్మతో నింపండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12-16 వచ్చిన రక్తంతో శుద్ధి చేయి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మీరు టెన్షన్ పడొద్దమ్మా, నెమ్మదిగా దేవుడు బాగు చేస్తున్నాడు మీకు. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి మీ పేరు. నా పేరు సరళ అండి. 4 సంవత్సరాల నుంచి మనసులో నడలేకపోతున్నాను. ఓకే. బిల్లుకుంటేనే పాక్కుంటే దొడ్లోకి వెళ్తాం అయ్య గారు. యోహాను సువార్త 5వ అధ్యాయం. దేవుడు తప్పక నేను బాగు చేస్తాడమ్మా. విశ్వాసాన్ని కేసులో ఇరుక్కున్నాడండి. నిన్న జైలుకి తీసుకెళ్లారు. దేవుడు సెంటర్ జైలుకి. ప్రతి ఇరుకులో నుండి దేవుడిని గిడిపిస్తాడమ్మా. కళ్ళు మూసుకో. ప్రభువానికి స్తోత్రాలు. ఈ బిడ్డ భర్త భయంకరమైన ఇరుక్కున్నటువంటి సమస్యను, తప్పులను క్షమించి మారు మనసును దయచేసి నీ కొరకు ఆయనను విడిపించమని ప్రార్థిస్తున్నా. ఈ బిడ్డకున్న ప్రభా సమస్యలన్నీ కూడా విడుదలచ్చి, అప్పులు, అనారోగ్య సమస్య అన్ని విడుదలచ్చి, ఐ కమాండ్ మై పవర్ ఆఫ్ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ధైర్యంగా ఉండమ్మా, తప్పక దేవుడిని విడిపిస్తాడు. ధైర్యంగా ఉండు. దేవుడు ధైర్యం తెచ్చుకో. యోహాను సువార్త 16:33 దేవుడిని విడిపిస్తాడు. నెక్స్ట్ కాల్స్. రీకా బాబా శిబా బాబా. హలో, వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి మీ సమస్య. ఏం పేరు? చెప్పండి మీ పేరు. చెప్పండి మీ పేరు. నా పేరు మాణికమ్మ గారు. ఎవరు నుంచి అమ్మా? జార్ఖండ్ నుంచి మాట్లాడుతున్నాయి గారు. చెప్పండి మీ సమస్య. మా సమస్య అంటే కొంచెం అప్పులు ఉన్నాయి, సొంత ఇల్లు లేవు. ప్రభువానికి స్తోత్ర. ప్రభా, ఈ బిడ్డ కూడా బాగుండదు. ఓకే. ఈ అప్పులను ప్రభా, అనారోగ్యాన్ని బాగు చేయండి, అప్పులను తీసివేయండి, సంపూర్ణమైన శాంతినివ్వండి. ఈ చివరి దినాల్లో నీ ఆత్మ బిడ్డ పైన కుమ్మరించండి. అపోస్తులుగా 2వ అధ్యాయం ఆత్మ కుమ్మరించి యేసు నామములో అద్భుతం జరిగించి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తప్పక దేవుడు నీకు బ్లెస్ చేయబోతున్నాడు అమ్మా. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, వందనాలండి. చెప్పండి మీ సమస్య. ఎవరు మీది? వెంకటరెడ్డి అని పేరు. రైట్. ప్రభా, ఈ బిడ్డ కాళ్ళ నొప్పిని బాగు చేయండి. పరిశుద్ధాత్మదేవ దర్శించి దైవ శక్తి చేత నింపండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ కాల్స్. ప్రియ సోదరి సోదరుడా, ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో దేవుడు శ్రమల్లోనే నీకు జీవ ఆత్మని ఇవ్వబోతున్నాడు. శ్రమల్లోనే పరిశుద్ధాత్మ ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. శ్రమల్లోనే దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. ఈ శ్వాసం కలిగి ఉండు.
దేవుడు పెంట కుప్ప మీద నుండి దావీదుని లేవనెత్తినట్టు నేను లేవనెత్తబోతున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు మాట్లాడినట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడినట్లయితే, నెక్స్ట్ కాల్స్, ఆయన సన్నిధిలో ఆయన మీకు సమీపంగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టి వారిని ఉత్తరం ఇవ్వడానికి ఆయన ఈ అంత్య దినాల్లో ప్రతి ప్రార్థన కోసం వేచి ఉన్నాడు. హలో, ప్రైజ్ లార్డ్. అయ్యా ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి, మీ పేరు, మీ సమస్య ఎక్కడి నుంచి అమ్మా? నేను నాతో చదువుతున్నారండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. హైదరాబాద్ ఎక్కడమ్మా? సార్ హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్ మౌలాలి. ఓకే, చెప్పండి. నాకు చాలా సమస్యలు ఉన్నాయండి. ఎప్పుడు బాగున్నట్టు ఇప్పుడు తప్పులు తగ్గట్లేదు, ప్రార్థన ఎదగట్లేదు. మీరు రేపు కాల్ చేయండి. చెప్తా, దేవుడు ఖచ్చితంగా ఒకటి, దేవుడు ఏంటంటే ఇరుకుల విశాలత లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు అని నమ్మండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొత్తం చదవండి. లార్డ్, ఐ కమాండ్ అండ్ మైటీ పవర్ ఆఫ్ నేమ్ ఆఫ్ జీసస్. బ్రదర్, అప్పులు, సమస్యలు, శోధనలు అన్నీ కొట్టిపోయి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు రేపు కాల్ చేయండి బ్రదర్, మనం మాట్లాడదాం. నెక్స్ట్ కాల్ చేయి. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. వందనాలమ్మా. చెప్పండి, ఏం పేరు, ఎవరు, సమస్య? అది ఇల్లు అమ్మడానికి పెట్టామండి, ఇంటికి రావట్లేదు. ఎవరు మీది? ఎవరమ్మా? రైట్. ప్రభువానికి స్తోత్రాలు. ఇల్లు కోసం ప్రార్థిస్తున్న, అత్యధికమైన ధరలో ఇల్లు అమ్ముడుపోవడానికి సాయం చేయి. ఒక మెరకల్ చేయి నాయన. ఘనమైన కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మతో అద్భుతాలు చేయి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అమ్మా, నీ ఇల్లు మంచి రేట్లో త్వరలో మంచి పార్టీ వచ్చి అమ్మాయి కుమార్తె వివాహం ప్రభువా ఈరోజే ఒక మెరకల్ జరుగును గాక ప్రభువా. మీ ఏర్పాట్లో ఎలియాజరు ద్వారా ఇస్సాకును ప్రభువా రిబ్కాను జతపరిచినట్టు ఆది కాండము 24వ అధ్యాయంలో ఉన్న కార్యం వీడి జీవితంలో జరుగును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇద్దరు 2 కార్యాలు జరుగుతాయి. ఫస్ట్ ఇల్లు అవుతుంది, తర్వాత వివాహం అవుతుంది. బిడ్డ, రేపు కాల్ చేయండి. లార్డ్ టచ్ అండ్ మైటీ పవర్స్, అద్భుతం జరిగించి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రేపు కాల్ చేయండి, అలాగే జరుగుతుంది, మీరు కోరుకున్నట్టు జరుగుతుందమ్మా. నెక్స్ట్ కాల్స్. షాకా నా మామ కూరా మానా షాకా నా మామ రీకా బాబా షిబా బాబా. ప్రియ సహోదరుడా, పరిశుద్ధాత్మ ఈ అంత్య దినాల్లో నీకు ఎన్ని శ్రమలు కలుగుతున్నాయో, ఎన్ని శోధనలు కలుగుతున్నాయో, ఆ శోధనాల్లోనే ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుని కార్యం నువ్వు చూడాలంటే దేవుని సన్నిధిలో మోకరించి మాట్లాడు. దేవుని దృశ్యమైనది కాదు, అదృశ్యమైనటువంటి దేవుని విశ్వాసం కలిగి ఉండు. లోక సంబంధమైన వాటిపైన మనసు పెట్టొద్దు. లోక సంబంధమైన పరిస్థితులు విడిచిపెట్టు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి, ఏం పేరు, మీ సమస్య? నా పేరు అమూల్య. చెప్పు బిడ్డ. నాకు పెళ్ళై 2 years అవుతుంది. మా ఆయన అక్రమ సంబంధం పెట్టుకోను. ఓకే అమ్మా. మా అత్తమ్మ మమ్మీ వదిలేసి. హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు నాన్న. లార్డ్, ఈ భర్త కొరకు ప్రార్థిస్తున్నాం. మూల్య సిస్టర్ భర్త అక్రమ సంబంధము తండ్రి కఠినమైన హృదయాన్ని పశ్చాత్తాప పుట్టించి మార్మనస్సును దయచి. మత్తయి సువార్త 19:1-10 ప్రభు కఠినమైన మనసు అని చెప్పినావు తండ్రి. యేసు నామములో మనసును మార్చి, హృదయాన్ని మార్చి ఈ జీవితం ఐక్యపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. త్వరలోనే ఆయన ఏం చేస్తాడు, నా తప్పైందని పశ్చాత్తాపడతాడమ్మా. నువ్వు ధైర్యం తెచ్చుకో, దేవుడు నీ ఇల్లును కట్టబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ కాల్స్. రీకా బాబా షందారా బాబా కూరా బాదారా బాషా బాబా రీ రా బాబా బాబా షిందారా బాబా. నెక్స్ట్ కాల్స్. ప్రియ సోదరుడా, దేవుడు ఈ అంత్య దినాలలో ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి. వందనాలు తల్లి. మీ పేరు, ఎక్కడి నుంచి? నా పేరు కస్తూరయ్య. చెప్పమ్మా.
నా కూతురు ఎలిజబెత్కి మారు మనసు లేదయ్యా, మళ్ళీ ప్రభు- లోకంలో కలిసింది, ప్రార్థించి ప్రభా కూతురి మారు మనసు కోసం ప్రార్థిస్తున్నా. లోక సంబంధమైన మాటలు తలంపుల నుంచి విడుదల చేయి. ఆ బిడ్డని విశ్వాసం దయచి యేసు నామముల కుట్టి మన సమాధానం దయచి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమె తప్పక మారుతుందమ్మా బిడ్డ. నెక్స్ట్ కాల్స్. దేవుని రాకడ గుర్తులు, దేవుడు చెప్పిన మాటలు ఒక్కటి కూడా నిరర్ధకం కాకుండా జరుగుతుంది. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలండి. చెప్పండి మీ సమస్య, మీ పేరు, ఎవరు? నరసాపేట దగ్గర అగ్రహారం అండి, గుంటూరు జిల్లా. ఓకే ప్రభా, మీ సమస్య చెప్పమ్మా. సమస్యలు అప్పుల బాధలు ఉన్నామండి. దేవా, సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్న చాలా మంది క్రైస్తవ బిడ్డలు ప్రభా అప్పుల్లో ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. ఈ అంత్య దినాల్లో ప్రతి కిటికీలు ప్రభా యెషయా గ్రంథం 45:1-6 వచ్చిన ప్రకారం తలుపులన్నీ తెరవబడును గాక. యేసు నామములో ధన సహాయం బిడ్డకు దయచి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మా అబ్బాయి పనికి వెళ్ళట్లేదండి, ఖాజా అని. ప్రభా ఖాజా కుమారుడు మారు మనసు పొంది మాట వినట్లేదండి. పని వచ్చు, తల్లిదండ్రుల మాటకు లోబడి మంచి పని చేయను గాక. ఆమేన్. తప్పక దేవుడు నీకు దీవిస్తున్నాడమ్మా. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, హలో, వందనాలు. చెప్పమ్మా మీ పేరు, మీ సమస్య. వందనాలయ్యా. నా పేరు నవనీత అయ్యా, ఎక్కడి నుంచి అమ్మా? సింగరేణి కాలనీ నుంచి అయ్య గారు. చెప్పండి మీ సమస్య. అయ్యా, మాపై ఒకటి మర్డర్ కేసు అయ్యింది. పెద్ద బాబు ప్రేమ విషయంలో అమ్మాయి టార్చర్ పెడుతుంది. లార్డ్, ఐ కమాండ్ ప్రభా, మర్డర్ కేసు విషయంలో, అమ్మాయి విషయంలో, బెదబాబు విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి బిడ్డను విడుదల చేయండి. నిర్గమకాండం 1:20-22 వచ్చిన ప్రకారం విడుదల కలుగును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మెల్లగా దేవునికి సమాధానం ఇస్తున్నాడమ్మా, టెన్షన్ పడద్దు. దేవుని మీద భారం పెట్టు, మేము ప్రేర్లో పెడతాం. నెక్స్ట్ కాల్స్. రీకా బాబా షెబా బాబా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు నమ్మదగినవాడు. దేవుడు శోధనల్లో మార్గం కలుగజేస్తాడు. మనము భరించేంత వరకే ఆయన శ్రమలు ఇస్తాడట, దానికంటే ఎక్కువ ఇవ్వడట. ఎందుకంటే యావత్ లోక పాపాన్ని మోసుకొని పాప పరిహారం చేసిన ప్రభు నిన్ను దీవించడానికి ఈ లోకంలో వచ్చాడు. ఆయన పాపం లేనివాడు. నెక్స్ట్ కాల్స్. ప్రియా సోదరు, హైదరాబాద్లో ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అడగండి. ప్రతి నెల 10వ తారీఖు అద్భుతమైన అగ్ని అభిషేక విడుదల సభ ఉంటుంది. అలాగే ఈసీఐఎల్ కుసాయిగూడ నాగారం ప్రాంతంలో మీరు ఏ చర్చికి వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ విడుదల కావాలనుకుంటే, దేవుని ఆశీర్వాదం కావాలంటే ప్రతి ఆదివారం ఆరాధనకు రండి. అలాగే ప్రతి శుక్రవారం ఆరాధనకు రండి. ప్రతి శనివారం సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది కనుక మీరు కుటుంబ సమేతముగా సంపూర్ణమైన రాత్రి ప్రార్థనకు రండి. నెక్స్ట్ కాల్స్. తప్పగా దేవుడు మీ వల్ల జరగని కార్యాలను, పనులను ఆయన ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, వందనాలమ్మా. నేను ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో అయ్యా, వందనాలు. ఏం పేరు? గోపాలరావు, ఎక్కడి నుంచి అమ్మా? భద్రాచలం. చెప్పండి మీ సమస్య. నేను మోటార్ యాక్సిడెంట్ లో నాకు నడుము నడుమును ఎన్నుకోత తలకాయకి దెబ్బ జరిగిందండి. ఓకే, రాబాష్ అది పెరాలసిస్ లాగా వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చాడు. చచ్చిందాక జీవితాంతం వాడాలన్నాడు. ఓకే, నడవలేకపోతున్నా, అసలు వాకర్. ప్రభానికి స్తోత్రాలు. గోపాలరావు, నీ దాసుడు, నీ కుమారుడు. డాక్టర్ అంటున్నారు నడవలేరు అంటున్నారంట. అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడెక్కడ దెబ్బతిన్న నరాలన్నీ కూడా స్వస్థపరచండి. యేసుని సాక్షిగా అనేక బిడ్డలు లేవనెత్తండి. ఆత్మతోను శక్తితో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీరు నడుస్తారు, దేవునికి సాక్ష్యం చెప్తారు. ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ కాల్స్. ప్రియులరా,
ఈ చివరి దినాల్లో దేవుని సన్నిధికి రండి. మీరు ఎంత దూరమైనా ఈ శ్వాసముతో రండి, గొప్ప విడుదలను చూస్తారు. మా దగ్గర కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, గుంటూరు ప్రియులరా అక్కడెక్కడ నుంచి ఆరాధనకు వస్తారు. మీరు కూడా రండి, తప్పక దేవుడు దీవిస్తాడు. ఈ శ్వాసంతో రండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రతి శనివారం సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి. మీరు ఫోన్ కాల్ చేసి వివరములు అడిగితే మేము చెప్తాం. హైదరాబాదులో కనుక మీరు రండి. ప్రతి నెల 10వ తారీఖు, గుర్తుపెట్టుకోండి, 10వ తారీఖు విడుదల సభ ఉంటుంది. రండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి మీ పేరు, మీ ఊరమ్మా? ఆరోగ్యం బాగోట్లేదు. ఏ ఊరమ్మా? ప్రభా సిస్టర్ కోసం ప్రార్థిస్తున్న అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థపరచండి. పరిశుద్ధాత్మతను శక్తితో నింపండి. టచ్, బ్లస్, అనాయింటింగ్ గాడ్. రీకా బాబా యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేయబోతున్నాడు. టచ్ అండ్ మైటీ పవర్స్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. రీకా బాబా. ఈ లైవ్లో చాలామంది పిల్లలు లేరని ట్రై చేస్తున్నారు, కాల్ కలవట్లేదు. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు తప్పక నేను ముట్టబోతున్నాడు. ఖచ్చితంగా మీ గర్భాన్ని దేవుడు తెరబోతున్నాడు. ఒకవేళ కాల్ కలకపోతే నెక్స్ట్ టైం కాల్ చేయండి. మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు, నెంబర్ రాసుకొని. తప్పక మీకోసం ప్రార్థన చేస్తున్నాను. చాలామంది అన్నీ ఉన్నాయి వారికి, కానీ కుటుంబంలో సమాధానం లేదు. ఎక్కడో ఒక చోట హలో, నీకు ఏదో ఒక నష్టం కలుగుతుంది. అలాంటి బిడ్డలు లైవ్ చూస్తున్నారు. దేవుడు వారిని ఈరోజు ఒక బలమైన శక్తిని ఇస్తున్నాడు, సమాధానం కలిగజేస్తున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు. మీ పేరు చెప్పండి. నా పేరు ప్రిస్కిల్లయ్య. ఎక్కడి నుంచి? మంగళగిరి. ఓ రీఖా బాబా షే బాబా రీనా మా కూరాబా. మంగళగిరి నుంచి ఈ తల్లిగారికి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి పిల్లల కోసం, కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె వివాహం కోసం ప్రార్థిస్తున్నాం డాడీ. యేసు నీకు వందనాలు. ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచి జాబ్ కలిగినటువంటి ఒక బిడ్డ వచ్చి వివాహం చేసుకుంటున్నాడు. అమ్మాయి కార్యం జరగబోతుందమ్మా. దేవుడు ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ కాల్స్. రీకా బాబా షందారా బాబా. ఈ లైవ్లో చాలామంది ఉద్యోగాలు లేక బాధపడుతూ లైవ్లో కాల్ చేయాలా చేయకూడదని అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా దేవుడు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఓ రీఖా బాబా షే బాబా. పెద్ద పెద్ద కుటుంబం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు లైవ్లో. ఎక్కడో ఒక కోణంలో మీకు శోధన కలుగుచున్నది. ఆ శోధన నుంచి దేవుడు ఇడిపించబోతున్నాడు. టచ్ అండ్ మైటీ పవర్స్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, వందనాలమ్మా. కాల్ చేయి పడిపోయింది, నోరు కూడా. ఎవరు మీది? వికారాబాద్ జిల్లా. ఓకే లార్డ్, ఐ కమాండ్ ప్రభువా. ఏం పేరు? శివకుమార్. కాళ్ళు చేతులు పడిపోయింది యేసయ్యా. మత్తయి సువార్త 8:1 ప్రకారం ఆనాడు చచ్చిపోయిన వారు సైతం లేపగలిగినావు. పునరుద్ధాన శక్తిని బిడదాయిచి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు ప్రతిరోజు దేవుడు స్తుతించండి, దేవుడు కార్యం చేస్తాడు. ప్రతిరోజు స్తుతిస్తుండే నోరుతో దేవుడు నేను లేవనెత్తుతున్నాడు. నెక్స్ట్ కాల్స్. రీఖా మామా ఫిష్ బాబా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పమ్మా మీ పేరు? నా పేరు కాంతమ్మ బ్రదర్. ఎక్కడి నుంచి?
మొహేనాబాద్. చెప్ప మీ సమస్య అమ్మా. మా పాప డౌన్ సిండ్రోమ్స్ బ్రదర్. రక్తహీనత బాధపడుతుంది. ప్రభా, రక్తం లేదు, ఆకలి లేదు. ప్రభా, పాప రక్తహీనత బాధపడుతుంది నాయన. డౌన్ సిండ్రోమ్స్ అండి. ప్రభా, బ్రదర్ ఒక్క నిమిషం. కుటుంబంలో చీకటి క్రియలు చేత బాధింపబడుతున్నాము. నాకు నా భర్తకు సమాధానం లేదు. నా కాళ్ళ వాపులు ఉన్నాయి. నా ఈ రోజే పరిశుద్ధాత్మ విడుదల 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 చేయి రైట్ నౌ. పాప కుటుంబాన్ని, ఈ బిడ్డ కుటుంబాన్ని రైట్ నౌ విడుదల యేసు నామములో విడుదల కలిగజేయను గాక ప్రభా. యేసు నామములో దైవ శక్తి విడుదల కలుగు. టచ్ మై పవర్స్ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. చూడనమ్మా, దేవునికి విడుదల చేస్తున్నాడు, నమ్మండి, దేవుని స్తుతించండి. రేపు కాల్ చేయండి, చెప్తాను నీకు. రోబా షందారాబా. నెక్స్ట్ కాల్స్ చాలా మంది లైవ్ వీక్షిస్తున్నారు. హలో, ప్రైజ్ అండి. భార్య భర్తల మధ్య సమాధానం లేని వారు ఉన్నారు. దేవుడు వారిని తాకుతున్నాడు. టచ్ అండ్ మైటీ పవర్స్. సిస్టర్, మీ పేరు చెప్పండి. మా పాప పేరండి బ్యూరా అండి. మైండ్ సరిగా పనిచేయదండి. ఎవరి మీది? ఓకే బిడ్డ, ఎవరి మీది? భద్రాచలం అండి. రైట్ లార్డ్. బిడ్డ అప్పులు, బీవుల కుమార్తె, ప్రభువా యేసు అద్భుతమైన దేవుడని, అదృశ్యమైన దేవుడని ఇప్పుడే ప్రభా బిడ్డను బాగు చేసి అప్పులని కొట్టివేయి. ఒక గొప్ప కార్యం జరిగించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. విశ్వాసం పెట్టి దేవుని స్తుతించండి అమ్మా. 2 కార్యాలు చేయబోతున్నాడు. ఈ లైవ్లో చాలామంది దేవుడు ఎంతమంది దైవ సేవకులతో ప్రార్థన చేయించినా, నేను ఎన్ని ప్రార్థన చేసినా ఏం చేయడని అనుకుంటున్నారట. ప్రియ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను తాకబోతున్నాడు. రేఖా బాబా యెషయా గ్రంథం 43:1 వచ్చిన నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాను. లైవ్లో కాల్ చేస్తే గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు. నెక్స్ట్ కాల్స్. హల్లెలూయా. హలో, వందనాలమ్మా. నాకు కాళ్ళ నొప్పులు అయ్యా 3 సంవత్సరాలు అంటే తగ్గట్లేదు. ఎవరు మీది? ఎవరు అంటే ఒంగోలు దగ్గర. ప్రభువానికి స్తోత్ర. బిడ్డ కాళ్ళు నొప్పి కోసం ప్రార్థిస్తున్నా. ఆరి కాలు మొదలుకొని తల వరకు స్వస్థపరచండి. యేసు శక్తిగల నామములో బిడ్డకు ఆరోగ్యం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. యాకోబు పత్రిక 5:14-16 వచ్చిన చదువుకోరు 3 సార్లు బిడ్డ. ఖచ్చితంగా దేవుడు తగ్గిస్తాడు. నెక్స్ట్ కాల్స్. విశ్వాసంతో చదవండి. నెక్స్ట్ కాల్స్. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. హలో, చెప్పమ్మా మీ పేరు? చెప్పమ్మా. ఓకే, ప్రభువానికి స్తోత్రాలు. క్రైస్తవ బిడ్డలు ప్రభా చాలా మంది పేదలు ఉన్నారు ప్రభా, అప్పులున్నారు యేసయ్య. ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్కరికి మంచి మంచి వ్యాపారాలు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి. ఈ బిడ్డ జీవితంలో ఇప్పుడే మెరకలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడిని విశ్వాసించండి బిడ్డ. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు. సృష్టిలో శూన్యం నుంచి సృష్టిని చేసిన దేవుడు నీకు ఇవ్వలేడా అని నమ్మండి. ప్రకృతిలో ఉన్నట్టు జీవరాశులను పోషించున్న దేవుడు. నెక్స్ట్ కాల్స్. నేను ఖచ్చితంగా ఆయన పోషిస్తాడు. పోషించడానికి అన్ని వనరులు దేవుడు సమకూర్చాడు. నమ్మండి. దేవునికి మహిమ కలుగును గాక. రీకా బాబా శాందారా బాబా. ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక పెద్ద ఆయన ఈ లైవ్ చూస్తున్నాడు. దేవుని ఆత్మ ఆయన దర్శిస్తుంది. పెద్ద కుటుంబం అండి వాళ్ళది. చాలా ఆస్తి ఉన్నాయి, కానీ
కొన్ని కార్యాలు బిడ్డల జీవితంలో జరగట్లే. దేవుడు ఖచ్చితంగా వారి జీవితాన్ని అద్భుతం జరిగిస్తున్నాడు. లార్డ్ టచ్ అండ్ మైటీ పవర్స్ అనాయింటింగ్ గాడ్. దైవ శక్తి చేత బిడ్డ. నెక్స్ట్ కాల్స్ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఆర్జీఎం నిత్యజీవం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆర్జీఎం నిత్యజీవం యూట్యూబ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి మీ పేరు, మీ సమస్య. మా పేరు పెద్దమ్మాయి అండి, మా ఊరు చేబ్రోలు. ఎవరు బిడ్డ మీది? చేబూరు. చెప్పండి మీ సమస్య. జాయింట్లు నొప్పులు, చెమ్ముతో మంచులు కూడా తాగలేకపోతున్నాను. ప్రభానికి స్తోత్రాలు. ప్రభా, చేబూరు బిడ్డ జాయింట్ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అవయవాలు యేసు నామంలో విడుదల చేయని దైవ శక్తి చేత నింపి దీవించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. నెక్స్ట్ కాల్స్. ప్రియా సోదరి సోదరుడు, ఆర్జీఎం నిత్య జీవం అనే యూట్యూబ్ ఛానల్ వస్తుంది మాది. ఆర్జీఎం నిత్య జీవం, ఆర్జీఎం నిత్య జీవం అని యూట్యూబ్లో కొట్టండి. ఆర్జీఎం పేస్ ఎన్ఐ కొడితే కింద ఆర్జీఎం నిత్య జీవం పడుతుంది. ఆర్జీఎం నిత్య జీవం యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు సాయంకాలం వర్తమానం వస్తుంది. మీకోసము మరి ప్రార్థన చేస్తాం. ప్రతి రిక్వెస్ట్ కోసం ప్రార్థన చేస్తున్నాం కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ లైవ్లో పొందండి. తప్పక దేవుడు మీకు విడుదల చేస్తాడు. నెక్స్ట్ కాల్స్. అలాగే ప్రతి నెల 10వ తారీఖు మీటింగ్ ఉంటుందండి. అద్భుతమైన అగ్ని అభిషేక విడుదల సభకి రండి. దేవుడు తప్పక దీవిస్తాడు. ఒకవేళ మీరు ఈసీఐఎల్ నాగారం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉంటే ఆ సండే ఆరాధనకి రండి. దేవుడు మీరు ఫోన్ చేసి అడిగితే మీకు సమయం చెప్తాం. దేవుడు తప్పక అద్భుతాలు చేస్తాడు. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అమ్మా చెప్పండి మీ సమస్య, మీ పేరు? నా పేరు రాజనా. చెప్పమ్మా. నా మీద ఒక కేసు పెట్టినారు, అది నేను తప్పు చేయలేదన్నా. అది నా మీదే తప్పు చేయలేదని వాళ్ళకి తెలుసు, కానీ ఆమె కేసు చేసుకో. శద్రక్ మెషక్ అబేద్నెగో తప్పు చేయకుండానే అగ్నిగుండంలో పడేసారు. ఇడిపించండి, దేవుడు నీకు ఇడిపించబోతున్నాడు. దానియేలు గ్రంథం 3:26. లార్డ్, ఐ టచ్ అండ్ మైటీ పవర్స్ అనాయింటింగ్ గాడ్. యేసు నామములో ప్రభా ఈ బిడ్డని ఇరికించిన వాళ్ళని క్షమించి నిజంగా ప్రభా ఒక నిర్దోషిగా నిష్కళంకముగా ప్రభా బిడ్డని విడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నెక్స్ట్ కాల్ చేయండి ప్రియులారా. ప్రియులారా, ప్రతి రోజు ఆర్జీఎం నిత్యజీవం యూట్యూబ్ ఛానల్ వర్తమానం వస్తుంది కనుక మీరు ఆర్జీఎం ఎన్ఐ కొడితే నిత్యజీవం వస్తుంది. అందులో జాయిన్ అవ్వండి. తప్పక దేవుడు దీవిస్తాడు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో. హలో, చెప్పండమ్మా మీ సమస్య. ఏం పేరు, ఎవరు, ఏం పేరమ్మా? రమాదేవి అను ప్రభు. ఎక్కడి నుంచమ్మా? నసరావుపేట. చెప్పండి మీ సమస్య బిడ్డ. రమాదేవి అను ప్రభు. చెప్పండి మీ సమస్య నాన్న. మీ సమస్య చెప్పండి. ప్రభువా నీకు స్తోత్రాలు. ఇల్లు కావాలా? చెప్పమ్మా. ప్రభా రామాదేవి ప్రభు కోసం ప్రార్థిస్తున్నాం, వివాహం కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభా బిడ్డ వివాహం జరిగించండి, ఇల్లు కట్టండి. యేసు నామములో అద్భుతాలు జరిగించే దైవ శక్తి చేత నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని స్తుతించండి. నెక్స్ట్ కాల్స్. ప్రియ సోదరి సోదరుడా, ప్రతిరోజు ఆర్జీఎం నిత్యజీవం యూట్యూబ్ ఛానల్లో వర్తమానం మీకు అందించబడుతుంది. ఆరాధన జరుగుతుంది. అప్పటికప్పుడు విడుదల కార్యక్రమం జరుగుతుంది. మీరు చూడండి, వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మా చెప్పమ్మా. అదే మా హస్బెండ్ ఆరోగ్యం కోసం చేయండి. బీపీ ఉంది, షుగర్, ఫిట్స్ కూడా వస్తుంది. ఎక్కడి నుంచి మీది? ఎక్కడి నుంచి? హైదరాబాద్, గచ్చిబౌలి. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. సిస్టర్ గారి ఒక అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థపరచండి. భర్తను స్వస్థపరచండి. హోలీ స్పిరిట్ అరుణ, ఇప్పుడే దేవుని ఆత్మ నేను ప్రసన్నతతో నింపుతుంది. దేవుని ఆత్మ నీ మీద దిగుతున్నట్టు నేను చూస్తున్నా. దేవుని ప్రసన్నత నీ మీద పడుతున్నట్టు చూస్తున్నామ్మా. నువ్వు ఒక అగ్ని వంటి ఆత్మను పొందుకోబోతున్నావు. దేవుడు ఈ రోజు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. టచ్ అండ్ మైటీ పవర్స్. దేవుడు నీకు ప్రవచన వరం ఇస్తున్నాడమ్మా. నిర్లక్ష్యం చేయకండి. మీకు వచ్చిన వరాన్ని మీరు వాడండి. మీ నోటి నుంచి దేవుడు కొన్ని వచనాలు, కొన్ని అద్భుతమైన జరగబోయి చెప్తున్నాడు. టచ్ అండ్ మైటీ పవర్స్. రీ బాబా బాబా శి బాబా బాబా.
రీకా బా 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 బా. రీరా బా 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 షా బా 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 బా. ఈ అంత్య దినాలలో దేవుని ఆత్మ బలంగా దిగుచున్నది రైట్ నౌ. బలమైన ఆత్మకార్యం ఈ గృహంలో జరిగిస్తున్న దేవుడు నీ ద్వారా నీ భర్తను బాగు చేస్తున్న, కుటుంబాన్ని బాగు చేస్తున్న యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిలుపు అనే కుమార్తెని వాడుకున్నట్టు దేవుడు నేను వాడుకుంటున్నాడమ్మా. రేపు కాల్ చేయండి, దేవుడు మీ ద్వారా ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. రేపు కాల్ చేయండి, ఒక మెర్రకల్ దేవుడు నీ గృహంలో చేయబోతున్నాడు. టచ్ మై పవర్స్. ఒక మెర్రకల్ చూడబోతున్నావు, ఒక మెర్రకల్, ఒక అద్భుతం చూడబోతున్నావు రైట్ నౌ. రేపు కాల్ చేయండి బిడ్డ. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ కాల్స్. షాకా రా బాబా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని యేసు నామములో ఈరోజు ఈ లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను దర్శిస్తున్నాడు. చాలామంది అల్పవిశ్వాసంలో ఉన్నారు, ఆత్మీయ జీవితంలో డీల్ అయిపోయారు. బలహీనులైనటువంటి వారిని దేవుడు ఈ లైవ్ ద్వారా బలపరచబోతున్నారు. ఒక అద్భుతమైన జీవితం, మీ జీవితాన్ని ఆయన పిలిచిన పిలుపునకు వాడుకోబోతున్నాడు. దేవుడు నీకు ఏ పనికి పిలిచాడో చేయలేకపోతున్నావట, అలాంటి వాళ్ళు ఈ లైవ్ చూస్తున్నారు, దేవుడు వారిని వాడుకోబోతున్నాడు. హలో, ప్రైజ్ లాడమ్మా. ఏం పేరు? ఎక్కడి నుంచమ్మా? రీ బా 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 బా. సువార్తమ్మ దేవుని సన్నిధి నేను తాకుతుంది రైట్ నౌ. పరిశుద్ధాత్మ దేవుడు నేను ముడుతున్నాడు రైట్ నౌ. టచ్ అండ్ మైట్ పవర్స్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టచ్ ఇన్ జీసస్ నేమ్. కోర్ట్ కేసు కోసం ప్రార్థిస్తున్నా. ఈ బిడ్డ కోర్ట్ కేసు కొట్టివేయబడును గాక, కోర్ట్ కేసు కొట్టివేయబడును గాక, ప్రతి బంధకాలు విడుదల కలుగును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. దేవుడు నేను విడుదల చేస్తున్నాడమ్మా, నమ్మండి. దేవుడు విడుదల చేస్తున్నాడు గొప్పగా. దేవుడు నిన్ను నిన్ను చేయబట్టి నడిపిస్తున్నాడు. నెక్స్ట్ కాల్స్. చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు ఇమ్మానుయేలు దేవుడు. ఎంతోమంది ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలట, దేవుడు ఇంతకుముందు దేవుని పని చేశారు, ఇప్పుడు దేవుని పని చేయక నిర్లక్ష్యమై తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళతో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పని చేసినా జరగదు, దేవుని పని కోసం నేను వాడుకోబోతున్నాడు. తల వంచి దేవుని వాక్యానికి చదవండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు నీ జీవితంలో. నేను పిలిచిన పిలుపునకు దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. అబ్రహాము హెబ్రీ 11:8 వచ్చిన ప్రకారం పిలుపుకు లోబడినట్టున్నాడు. నువ్వు లోబడినట్లయితే దేవుడు నేను వాడుకోబోతున్నాడు. నెక్స్ట్ కాల్స్ ప్రియులరా, ఈ లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్న ప్రతి బిడ్డలు కూడా ఒకవేళ కాల్ కలపతే బాధపడకండి. నెక్స్ట్ ఎప్పుడైనా ఈ నెంబర్కి కాల్ చేయండి, మేము మీకోసం ప్రార్థన సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా కాల్ చేయండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. వందనాలు అయ్య గారు. చెప్పండి మీ పేరు? మా పేరు లక్ష్మీదేవి అయ్య గారు. ఎక్కడి నుంచి? మాది అనంతపురం జిల్లా పామిడి. చెప్ప బిడ్డ, చెప్పండి మీ సమస్య. చెప్పమ్మా. కొండాపురం అయ్య గారు. చెప్పండి మీ సమస్య. చెప్పమ్మా. నడుము నొప్పులు ఎక్కువ ఉన్నాయి. ప్రభువా నీకు స్తోత్రం. సిస్టర్ ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, అవయవాలు సంపూర్తిగా స్వస్థపరచండి. పరిశుద్ధాత్మతో శక్తితో నింపండి. టచ్ అండ్ బ్లెస్. ఇప్పుడు నడుపు నొప్పి తొలగిపోతుందన్నట్టు నాకు దేవుడు ఆత్మ నీ మీద పడుతుంది, తాకుతుందమ్మా. ద స్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తి బిడ్డ నడుము నరాల్లో తాకునుగాక. టచ్. విడుదల కలుగునుగాక. విడుదల యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీకు నొప్పి ఎక్కడ ఉంది? యేసు రక్తం 3 సార్లు జయమని చెప్పేసి చూడండి. ఇప్పుడు నొప్పి సరే అయ్య గారు. ఇప్పుడు చెప్పండి, మీ నొప్పి చెప్పండి. తగ్గింది అయ్య గారు. వెరీ గుడ్. యేసు రక్తం జయమని 3 సార్లు చెప్పండి. ఎస్. నీ పిల్లలను కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడమ్మా. దేవుడు నేను వాడుకోబోతున్నాడు. టచ్. అదే అది కూడా విడుదల చేయబోతున్నా. టచ్ అండ్ మైటీ పవర్స్ అండ్ బ్లెస్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రేపు కాల్ చేయబిడ్డ, నేను దేవుడు తల్లిగారు తప్పగా నేను స్వస్థపరుస్తున్నాడు. దేవుని స్తుతించి చేయబెట్టుకుని నడిపిస్తున్నాడు. నెక్స్ట్ కాల్స్. రీకా బా బాబా.
ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడా యేసయ్యా. కాల్ చేసేవారు కాల్ చేయండి. నెక్స్ట్ కాల్ ప్రియ సోదరి సోదరుడా. అంత్య దినాల్లో దేవుని ఆత్మ నిన్ను తాకుతుంది. అంత్య దినాల్లో దేవుని ప్రసన్నతని తాకుతుంది ప్రియ బిడ్డ. అది ఎలాంటి సమస్యలైనా పర్వాలేదు, ఎట్టు పోయినా నాకు శ్రమలే, నేను ఇరికింపబడిన వాడు కాను, అపాయంలో ఉన్న ఉపాయం లేకుండా వాడిని కాను. ప్రియా దేవుని బిడ్డలారా, కాల్స్ ఉండని, కాల్ కంటిన్యూ ఉండని, కాల్స్ కంటిన్యూ ఉండని, కాల్స్ కంటిన్యూ ఉండని, ఏం కాదు. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి మీ సమస్య. సయాటికా నొప్పి అండి. ఎక్కడి నుంచి? ఊరా. ప్రభువానికి స్తోత్రాలు. సాయటిక నొప్పిని బాగు చేయండి, పరిశుద్ధాత్మతో శక్తితో నింపండి. టచ్ మైటీ పవర్స్ అండ్ బ్లెస్. యేసు నామములో విడుదల చేయను గాక. ఆమేన్ ఆమేన్. తప్పక దేవుడు దీవిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడా యేసయ్యా. నెక్స్ట్ కాల్స్ ప్రియ సహోదరి సహోదరుడా. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదో. ఆయన పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. నువ్వు ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టినట్లయితే నిజంగా నీ ప్రాణదేహ ఆత్మ దేవునికి సమర్పించి ఈ లోకాన్ని మరిచిపోయి దృశ్యమైనది కాకుండా అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టినట్లయితే ఈరోజు దేవుడు నీ జీవితంలో ఒక వండర్ఫుల్ కార్యం, గొప్ప కార్యం చేయబోతున్నాడు. నెక్స్ట్ కాల్స్ ప్రియా సహోదరి సహోదరుడా. ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ నీకు పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. ఆయన రాజ్యము అంతము లేనిది, నిరంతరము నిలిచేది. చెప్పశక్యమైన ఆనందాన్ని, చెప్పశక్యమైన పరలోకములను సమాధానాన్ని దేవుడు నీకేబోతున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ పేరు? మరియమ్మా. ఎవరమ్మా? ఇక్కడ నుంచి చెప్పండి మీ సమస్య. మా బాబుకి ఒంట్లో బాగోదండి. ప్రభువానికి బాబుకి 2 పిల్లలండి. ఓకే అమ్మా, ఓకే చెప్పండి. ప్రేయర్ చేస్తారని. ప్రభువానికి స్తోత్రాలు ప్రభా. ఓకే, ప్రభువానికి స్తోత్రం. బాబు పిల్లల కోసం, బిడ్డ పిల్లల కోసం ప్రార్థిస్తున్నా ప్రభువా. కిడ్నీ సమస్యలను బిడ్డ కోసం ప్రార్థిస్తున్నా. యేసు నామములో నార్మల్ రిపోర్ట్ దయచేయండి తండ్రి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దైవ శక్తి చేత నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అమ్మా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి, దేవునికి స్థలం ఇవ్వండి మీ హృదయంలో, మీ ఇంట్లో. దేవుడు తప్పక ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. అపోస్తలుల కార్యం 1:8. నెక్స్ట్ కాల్. హల్లెలూయా హల్లెలూయా. షాబాబాబా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి యేసయ్యా. ఆయన ఉన్నవాడు అనువాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనిషిని సృష్టించక ముందే మనిషి కోసం ఏర్పాటు చేసిన దేవుడు, అన్ని ఏర్పాట్లు చేసినటువంటి దేవుడు, నీ అవయవాలను సృష్టించిన దేవుడు, నీ ఆత్మనిచ్చిన దేవుడు. ఆ దేవుని నమ్మలేకపోతున్నావా?
ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఉన్నాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సజీవుడు, ఆయన నిర్దోషమైన వాడు, ఏ పాపము లేనివాడు. ఆయన నీకోసం పాపిగా మార్చబడ్డాడు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి మీ పేరు. మీ పేరు? నా పేరు హెప్జిబా. మేము అమలాపురం నుంచి చేస్తున్నామండి. చెప్పండి మీ సమస్య. నా భర్త అయితే పడిపోయారు పాస్టర్ గారు. పడిపోతే 15 రోజులు అయ్యిందండి. హాస్పిటల్ కి తీసుకెళ్లాలండి. ఇప్పుడు ఆపరేషన్ పడతాదో లేదో 15 అప్పుడు చెప్తాను అన్నారు. దేవా, ఈ బిడ్డ ఈ శోధ నుంచి విడిపించండి అయ్యా. ఈ శోధ నుంచి విడిపించండి అయ్యా. హఠాత్తుగా సాతాను ఒక దురాత్మ క్రియలను యేసు నామములో పడబెట్టండి రైట్ నౌ. రీకా బాబా. బిడ్డ నడవడానికి ఏ రిపోర్ట్లు రాకుండా నార్మల్ రిపోర్ట్ దాచి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. 2 కొరింథీ 5:21 దేవుడిని నీతిమంతునిగా చేశాడు. నీకు నార్మల్ గా దేవుడు నడిపించిపోతున్నా. టచ్ అండ్ మైట్ పవర్స్. విశ్వాసించండి రైట్ నౌ. టచ్ అండ్ మైట్ పవర్స్. ప్రియ సహోదరి, దేవుడు నిన్ను ముడుతున్నాడు రైట్ నౌ. టచ్ అండ్ మైట్ పవర్స్. నెక్స్ట్ కాల్స్. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ఎలాంటి వాడంటే ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పే దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఎంతమంది లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నారో చాలా సందేహాలు ఉన్నాయి మీకు. ఒక మాట ప్రభు చెప్తున్నాడు, బిడ్డ నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఎన్ని మార్లు నువ్వు పడిపోయినా, నువ్వు నా సన్నిధిలో రాకపోయినా, నువ్వు నా స్వరమే వినకుండా ఉన్నావు. నువ్వు లోకం వైపు చూస్తున్నావు, మనసు వైపు చూస్తున్నావు, పరిస్థితులు చూస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు, ప్రియ సోదరి సోదరుడా, నా వైపు చూడు. ఒక్కసారి నాతో కలిసి ప్రయాణం చేయి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి మీ పేరమ్మా. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి బిడ్డ? ఎవరి మీది? హలో, ఎవరి మీది? చెప్పమ్మా, చెప్పు. చెప్పండి మీ సమస్య చెప్పండి. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. బిడ్డ ఆశీర్వదించండి లార్డ్. లార్డ్ ఈ బిడ్డను దీవించి వారి బిడ్డను ఆశీర్వదించి ఆ బంధకాల నుంచి విడుదల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరుడా, యేసు సజీవుడు. నూతన సృష్టిలో నిరంతరం యాజకుడు. అక్కడ చీకటి ఉండదు. నెక్స్ట్ కాల్. అక్కడ మరణం ఉండదు. అక్కడ శ్రమ లేవు. నీ కన్నుకు మూతబడితే మహిమ శరీరంగా మార్చబడి చెప్పశక్యమైన మహా ఆనందము, ఆనందమే ఆనందమున ప్రపంచాన్ని, ఆ రక్షణ నిత్య జీవాన్ని మీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు ఆయన. ప్రియా దేవుని బిడ్డ, నీకు ఎన్ని ఉన్నా కూడా ఈ లోకములో ఏదో ఒక సమయమున, ఏదో ఒక రోజున ఇంతలో కనబడి అంతలో మాయమే నీటి ఆవరి అని దేవుడు చెప్పుతున్నాడు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. అదే నా పేరు లలితమ్మ, మాది నంద్యాల దగ్గర పిల్ల. చెప్పండి మీ సమస్యలు. రీకా బాబా, మీ సమస్యలు చెప్పమ్మా. వానికి స్తోత్రాలు ఇచ్చేలా ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు విడుదల చేయి. ఆత్మదేవ దైవ శక్తి చేత, దైవ సన్నిధి చేత నింపండి. యేసు నామములో విడుదల చేయి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నెక్స్ట్ కాల్. ప్రియా సహోదరి సహోదరుడా,
ఆయన చేతిలో నుండి మనం తప్పించుకోలేమండి. ఆయన ఆకాశంలో ఉన్నాడు, భూమి కిందకి వెళ్తే ఎక్కడ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన దగ్గర న్యాయపీఠం ఎదుట నిలబడక తప్పదు. న్యాయపీఠములో ప్రత్యక్షం కావలసిందే. ఈరోజు నాకు బలం ఉందని, నాకు అన్నీ ఉన్నాయని నువ్వు మతంలో ఉంటున్నావా ప్రియా సోదరి సోదరుడా? నీ బలం పనిచేయదమ్మా ఒకరోజు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి మీ సమస్య. రెండు చేతులు పైకెత్తండి. నీ పేరు? ప్రభువా నీకు స్తోత్రాలు. కుమార్తె వివాహం కోసం ప్రార్థిస్తున్నా. మానవ జన్మ ఇచ్చిన తండ్రి, నీ నామానికి మహిమకరంగా బిడ్డని వివాహం జరిగించండి. అవమానం తీసివేసి బిడ్డను బలహీనతను క్షమించి దీవించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నెక్స్ట్ కాల్స్. ప్రియా సహోదరి సహోదరుడా, మనిషి జీవితంలో ఒక ఆనందం అవసరమై ఉంది, సమాధానం అవసరమై ఉంది. ఆ సమాధానం ఈ లోక సంబంధమైనది ఎన్ని ఉన్నా కూడా ఇవ్వదు. కానీ దేవుని సన్నిధిలో దేవుని మాటకు విధేయత చూపిస్తే, విశ్వాసిస్తే, దేవుని మాట నమ్మినట్లయితే దేవుడు గొప్ప కార్యాన్ని జీవితంలో చేయబోతున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి మీ పేరమ్మా? నా పేరు కుమారి అండి. మా ఆయన గారి పేరు శివాజీ అండి. ఎక్కడి నుంచి? అనకాపల్లి జిల్లా అండి, ఎస్రాయవరం మండలం అండి. చెప్పండి మీ సమస్య. రేఖా బాబా బాబా. మాకు 3 పిల్లలండి. అప్పుల భారంగా ఉన్నామండి. యేసు ప్రభుని నమ్మిన బిడ్డలు చాలా మంది అప్పులను ఫోన్ చేశారయ్యా. ఈ బిడ్డ కూడా అప్పులతో వచ్చిందయ్యా. 2వ రాజుల గ్రంథం 4వ అప్పులు తీర్చిన దేవుడు తండ్రి. యేసుకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అని అడిగిన దేవా, ఈ రోజు ప్రభు ఒక మెర్రకలు చేసి ప్రభా, ఒక అద్భుతాలు చేసి ప్రభా, నీ బలమైన ఆత్మతో శక్తితో నింపి దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డ, ఈ రోజు నాకు దేవుడు అనేకమైనటువంటి విషయంలో దీవించాడు. నువ్వు రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి స్థితి లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు. అప్పుడు నువ్వు రాత్రి పగలు దేవుని సన్నిధిలో ఎన్నో మేలులు పొందావు. ఎన్నో మరణకరమైనటువంటి వ్యాధుల నుంచి, మరణకరమైన పరిస్థితుల నుంచి విడిపించబడ్డావు. ఈరోజు దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు. ఈరోజు నీకు ధనం ఇచ్చాడు. ఈరోజు దేవుడు అన్ని ఇచ్చాడు. నువ్వు దేవునితో గడపాలనుకుంటున్నావు, గడపలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో రావాలనుకుంటున్నావు, రాలేకపోతున్నావు. దేవుని మాటకు లోబడాలనుకుంటే లోబడలేకపోతున్నావు. పని లేదు, సమయం లేదని పని అని తిరుగుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన సన్నిధిలో తప్పించుకోలేవు కనుక ఆయన మందిరానికి వెళ్ళి మోకరించండి. ఆర్జీఎం నిత్యజీవం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో ప్రతిరోజు లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది, వీక్షించండి. అలాగే ప్రియా సహోదరి సోదరుడా, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తే ఈ లైవ్ ప్రోగ్రాం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ధైర్యపరిచి బలపరిచి ఆత్మతో శక్తితో నింపి విడుదల చేసి నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. నమ్మినట్లయితే దేవుడు నీకు ప్రేరేపిస్తే బలవంతము కాకుండా ఈ లైవ్ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేయండి. మీకు ప్రేరేపణ వస్తుందంటే స్పాన్సర్ చేయండి. ఎందుకంటే ప్రియులరా, మేము ఉపవాసం ఉండి దేవుని వాక్యం అందించాలని దేవుడు మాకు పిలిచి ఉన్నాడు. కానీ ఈ ప్రోగ్రాం నడవాలంటే, ఈ సువార్త ప్రకటించబడాలంటే మీరు కూడా వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించమని చెప్పాడు దేవుడు.
రోమిలకు రాసిన పత్రిక నెక్స్ట్ కాల్స్ 10వ అధ్యాయం 13, 16 వచనములో ప్రకటించే వారి లేకపోతే ఎలా ప్రకటించబడతారు? లేకపోతే వెళ్ళే వారిని పంపించమని దేవుడు చెప్తున్నాడు. కనుక మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఈ లైవ్ ప్రోగ్రామ్ కి సపోర్ట్ చేయండి, స్పాన్సర్ చేయండి, మీకు పేరే పడకూడదుగా చేయండి. తప్పగా దేవుడు మీకు దీవిస్తున్నాడు. మీరు గొప్ప ఫలితాన్ని చూస్తారు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి, ఏం పేరు, ఏ ఊరమ్మా? చెప్ప బిడ్డ, మీ సమస్య. పడిపోయానండి, నడవటం లేదండి. ఒక ఆలోగించే అంత విశ్వాసం ఉంటే కొండ అంత సమస్య సముద్రం పొడమని పడుతుంది చెప్పాడు. విశ్వాసం పెట్టుకోమ్మా, దేవుడు లేవనెత్తుతాడు. యేసయ్యా ప్రభా, ఎంతో మందిని లేవనెత్తావు ప్రభా. ఈ బిడ్డలో ఉన్న విశ్వాసాన్ని పెంపొరింపు చేసి బలపరిచి ఆత్మతో శక్తితో నింపి ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి నెల 10వ తారీఖు మీటింగ్స్, అద్భుతమైన విడుదల సభ మన ముందు రాబోతుంది హైదరాబాద్, సికింద్రాబాద్ లో. కనుక మీరు ఎక్కడున్నా కాల్ చేసి రండి. అలాగే ప్రతి ఆదివారం 3 ఆరాధన ఉంటుంది. ఎక్కడున్నా కూడా మీరు కాల్ చేసి అడగండి, రండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. చెప్పండి, మీ పేరు, మీ సమస్య. స్తోత్రం ప్రభా. ఈ చెల్లమ్మ పరిస్థితులు ఒక్కసారి చూడండి ప్రభా. అయా, మనుషులు చూడరు ప్రభా, లోకం చూడరు ప్రభా. లోకం విడిచిపెట్టిన, మనుషులు విడిచిపెట్టిన, అన్నదమ్ములు విడిచిపెట్టిన, ఆస్తి విడిచిపెట్టిన, ఏం విడిచిపెట్టిన ఈడవనని చెప్పినావు నాయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 13, 4, 5, 6 వచ్చిన నేను సాయం చేస్తానని చెప్పినావు. యేసు నామములో బిడ్డకు సహాయం చేయి తండ్రి. ఈ బిడ్డను సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నెక్స్ట్ కాల్. ప్రియా సహోదరి సహోదరుడా, హెబ్రీ 13వ అధ్యాయం 4, 5, 6 వచనములో ప్రభు నీకు సహాయం చేస్తాడన్నారు. మాత్రం ఏం చేయగలరు? హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి, మీ పేరు. నా పేరు వసంతరాణి గారు. ఎక్కడి నుంచి అమ్మా? చెప్పు బిడ్డ. అయ్యా, నా భర్త 2 రోజుల నుంచి ఇల్లు పెట్టి ఉద్యోగం పెట్టి 4 పిల్లలు అయ్యారని మాకు. నువ్వు చాలా కష్టపడుతున్నావు కానీ నీకు చాలా ఇబ్బంది పెట్టాడమ్మా. స్టిల్ నువ్వు ప్రేమిస్తున్నావు కానీ నీ మాట వినట్లేదు. అవునయ్య గారండి. లార్డ్ ప్రభా, ఈ బిడ్డ ఎంత కష్టపడుతుంది ప్రభా. కొంతమంది కష్టపడే బిడ్డలకు, నిజాయితీ బిడ్డలకు ప్రభా భయంకరమైనటువంటి మనుషులు వస్తున్నారు ఈ జీవితంలో. ఈ జీవితం ఎందుకని విరక్తి చెందే పరిస్థితులు సాతానుడు. రీకా బాబా, ఎందుకు ఈ జీవితం చనిపోవాలా అని ఈ బిడ్డకి ఎన్నో మార్లు కలిగిందంట ప్రభా. లార్డ్, వారి భర్తను సౌలును పౌలుగా మార్చిన దేవుడు, దమస్కు పట్టణాన్ని తాకిన దేవుడు తండ్రి. ఈ చివరి దినాలలో ఆత్మశక్తి గల దేవుడు ఆవరించండి. భర్తను దేవుడిని ఆవరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని భర్తని చేయబట్టు లాగా ఈ దేవుడు లోక సంబంధమైన దేవుడు కాదు, ఆత్మ సంబంధమైన దేవుడు అయి ఉన్నాడు. ఆత్మ ప్రపంచం టచ్ అండ్ బైట్ పవర్స్. ప్రియా దేవుని బిడ్డ, ఈ భర్త ఒక్కసారి బైబిల్ మోసుకొని నీకంటే ముందుగా వెళ్తున్నాడా? ప్రభు శిష్యుడిగా చేయబోతున్నాడు. ఈ మాట రాసుకో, టచ్ అండ్ బైట్ పవర్. నువ్వు ఎన్నో మార్లు దేవుని విడిచిపెట్టాలా, నేను చనిపోవాలనుకున్నావట. దేవుడు నేను విడిచిపెట్టలేదు బిడ్డ. దేవుడు నీకు నీ సమీపంగా ఉన్నాడు, నీకు సమీపంగా ఉన్నాడు. అయ్యో, నీ దగ్గర ఉన్నాడు ఆయన. ఓ, నీకు ఒక జాబ్ ఇచ్చాడమ్మా. బయట పవర్స్. యేసు నామములో బిడ్డను విడుదల చేయి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి,
ఆమేన్ అమ్మ, నేను చెప్పింది కరెక్టా కాదా చెప్పండి. కరెక్ట్ ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడుంటానో తెలియదు. విడిపించబోతున్నారు. టచ్. రేపు కాల్ చేయండి. టచ్ ఇన్ బై ది పవర్స్. నెక్స్ట్ కాల్ చేయండి. ప్రియుల సోదరి సోదరులారా, థ్యాంక్ యూ జీసస్. రీ బాబా భాష్యాందారా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. గారండి చెప్పమ్మా, మీ పేరు? అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. అది ఆర్థిక సమస్యలను అనారోగ్య సమస్యలను. ప్రభా, నీకు తబిత కోసం ప్రార్థిస్తున్న ప్రభా. తబిత అంటే రివర్స్, పునరుద్ధానం. యోహాను సువార్త 11:43 చివరి వచ్చిన ప్రభా, నీ బలమైన శక్తిని బిడ్డ నింపండి, దైవ శక్తి చేత నింపమని యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ లైవ్ ప్రోగ్రానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇది మిమ్మల్ని బలపరిచి ఆత్మలో రేజ్ చేసి రివైవల్ ఇచ్చి పడిపోయిన ప్రతి బిడ్డ లేవనెత్తి ఉజ్జీవింప చేసి రెండో రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. నీకోసం ప్రార్థన చేయడానికి ఈ లైవ్ ప్రోగ్రాం అవకాశం ఇస్తుంది కనుక ఈ లైవ్ ప్రోగ్రాం సాయం చేసిన కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించినట్లు మీరు ప్రార్థన చేయండి. అలాగే మీకు పేరేపణ కొలది ప్రభు చిత్తమైతే వచ్చే వారం మీతో ఈ విధంగా ఆ దేవుని ఆత్మ మాటలు పలకడానికి మీరు బలపరచండి. ఒకవేళ ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేయాలంటే చేయండి. ఎందుకో తెలుసా, ఎల్లవారు లేకపోతే ఎల్లవారిని పంపించండి. రోమా 10:13-14-15 వచనం రాయబడింది. ప్రకటించేవారు లేకపోతే ఎలా వింటారు, వినకపోతే ఎలా విశ్వాసం వస్తుంది? లోకంలో ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, ఇంట్లో ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, ఒకటి మాత్రం నిజం ప్రియ సోదరి సోదరుడా, ఈ లోకం మంది కాదు, పరలోకం మనది. ప్రభు కోసం నువ్వు ఏం చేసినా నీ ప్రయాసం వ్యర్థం కాదు అని స్థిరముగా ప్రయాసపడండి. ఈ శ్వాసంతో మీరు స్పాన్సర్ చేయండి, తప్పక దేవుడు దీవిస్తాడు. అలాగే మీరు మా ఆరాధనకు రావాలంటే నంబర్ కాల్ చేయండి. ఎప్పుడు మీకు అవసరం నంబర్ రాసుకొని కాల్ చేయండి. లైవ్ ముగించబడుతుంది. ప్రార్థన చేద్దాం. దేవా, అమ్మ చెప్పండి మీ సమస్య. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి. ఆత్మతో శక్తితో నింపండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి నాయనా. వచ్చే వారం కూడా ఈ లైవ్ ప్రోగ్రాం కొనసాగడానికి ఆర్థిక సహాయం అందించండి. ప్రభా, 8 కాళ్ళు రిసీవ్ చేసి